జై గోవింద. శ్రీమతే రామానుజాయ నమః. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక భవాహి వీర్యభంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్న చారు చంద్రిక సటారిహస్తముద్రిక హఠాత్ కరోతు మే తమః గురుముఖమనదీచ్య ప్రాహ వేదానశేషాన్ నరపది పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమమరవంజం రంగనాదస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణు చిత్తం నమామి. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ వ్యాఖ్యానాన్ని అద్భుతంగా కటాక్షించిన విశద వాక్సికామణులైనటువంటి మణవాళ మామలకి అంజలి ఘటిస్తూ పరమాత్మ ఆళ్వారాదుల్ని అవతరింపజేయటానికి కారణం, ఒక్కొక్క ఆళ్వార్ని అవతరింపజేయడానికి ఒక్కొక్క కారణం. వారి యొక్క జీవిత లక్ష్యం ఒకటి. పెరియాళ్వార్ని అవతరింపజేయడానికి లక్ష్యం ఏంటి? పరాత్పరుడు ఎవరో చెప్పించడానికి పరమాత్మ యొక్క సంకల్పం. వల్లభదేవరాజు దగ్గరికి వెళ్ళి నారాయణుడే పరాత్పరుడు, గొప్ప దైవం అని చెప్పారు. కృష్ణ లీలలన్నీ చెప్పించడం కోసం స్వామి యొక్క ఉద్దేశం. ఆ విధంగా కృష్ణ లీలలని అద్భుతంగా అనుగ్రహించారు మన పెరియాళ్వార్. యశోద అవస్థ తెచ్చుకుని, యశోద తల్లి అవస్థ తెచ్చుకున్నవారు వీరు ఒక్కరే. ఆ అవస్థ తెచ్చుకుని అద్భుతంగా మానసికంగా అవస్థ ఆ విధంగా అద్భుతంగా పాడుతున్నారు మన బాలకృష్ణ యొక్క చేష్టితలని. 2లో 3వ పదికం. ఈ పదికంలో పోయెప్పాడై పథకం. ఈ పదికంలో మన యశోదమ్మ కన్నన్ని పిలుస్తోంది. గోవిందారారా, నారాయణారారా అంటూ 12 నామాలతో పిలుస్తోంది. 12 నామాల పదికం. భగవంతుడు గొప్ప, భగవన్నామం గొప్ప అంటే భగవన్నామే గొప్పది అంటారు పిల్లలోకాచార్యుల వారు. కొద్దిగా స్వామిని దర్శనం చేయడానికి కొద్దిగా తల తిప్పాలి, కానీ మన మనసులో ఉన్నాడు స్వామి. నామం మన నోట్లోనే ఉంది, దగ్గరగా ఉంది మన నామం. ముద్ద బంగారం వంటిదట పరమాత్మ, ఆభరణ బంగారం వంటిదట నామం. ఉంటుంది ముద్ద బంగారం, ఇళ్లల్లో ఉంటుంది. ఆభరణ బంగారం చక్కగా కనిపిస్తుంది, ఏదో ఆభరణం వేసుకుంటే నగగా. అట్లాగే భగవంతుడు గొప్ప, భగవన్నామం గొప్ప అంటే భగవన్నామే గొప్పది అన్నారు మన పూర్వాచార్యులు పెళ్ళయ్యలో ఒక ఆచార్యుల వారు. ఆ విధంగా మన యశోదమ్మ కన్నని పిలిచేటప్పుడు నామాలతో పిలుస్తోంది మాట. రారా కన్నారా, కేశవారా, నారాయణారా, మాధవారా అంటూ ఒక్కొక్క నామాన్ని చెప్పారు. ఈ పదికం 13 పాసురాల పదికం, 12 పాసురాలు 12 నామాలు, 13వ పాసురం మటుకు ఫలశ్రుతి. నమ్మాళ్ళ వాళ్ళు కూడా స్వామి యొక్క నామవైభవాన్ని చెప్పారు తిరువాయుముడి దివ్య ప్రబంధంలో. తిరువాయుముడి అంటే సామవేద సారమే తిరువాయుముడి. అటువంటి సామవేద సారమైన తిరువాయుముడిలో 2లో 8వ పదికంలో కేశవంతమర్ కీழ்மேல் எமர் ஏழெடு பிறப்பும் மாசதிருது பெత్తు నమ్ముడై వాడు వాయెక్కిన్నవా అంటూ ఓ లోకులారా కేశవనామాన్ని అనండి అని చెప్పారు మన నమ్మాళ్వారు తిరువాయుముడి దివ్య ప్రబంధంలో. అదేవిధంగా మన తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా చివర ఆళ్వార్లు వారు కూడా పెరియ తిరుమడి దివ్య ప్రబంధంలో 12 నామాలు చెప్పారు. ఆళ్వార్లందరి అభిప్రాయాలు ఒకటే. అదేవిధంగా మన యశోదమ్మ అద్భుతంగా పిలుస్తోంది కన్నని చెవులు కుట్టించడానికి రమ్మని. చెవులు కుట్టించుకుని చక్కగా ఒక ఆవరణం పెడతాను రా కన్న అంటూ అద్భుతంగా చెప్తోంది. మనం 3వ పాసురంలో ఉన్నాం. వైయమెల్లాం పెరుంబార్ కడల్ వాజుంబకర కురై కొండు వైత్తేన్ வெய்யவே காதில் திரியையிடுவன் நீ வேண்டியதெல்லாம் தருவன் உய்ய இவ்வாயர் குலத்தில் தோன்னிய ஒன் சுழல் ஆயர் கொடுந்தே மையன்மை செய்து இராயச்சியர் உள்ளத்து మాధవనే ఇంగే వారాయ్. మొదటి పాసరంలో కేశవనామం,
రెండో పాసనలో నారాయణ నామం. ఇప్పుడు మనం అనుభవించే దాంట్లో 2లో 3లో మూడో పాసనం మాధవ రారా అంటాడు. మాధవుని యొక్క అర్థం ఎందుకు రావాలమ్మా అన్నాడు. చెవులు కుట్టిస్తానురా కన్నా అంటోంది. మాధవనామం ఎంత గొప్పదండి అంటే మొట్టమొదట అవతరించిన వారు మొదలాళ్వార్లు. మొదలాళ్వార్ అంటే మొట్టమొదటి వారు అని అర్థం. పొయ్గై పూదత్ పేయాళ్వార్ వారు మొదలాళ్వార్లో ఒకరు అంటారు. మాధవన్ పేరు సొల్లువదే వేదత్తిన్ చురుక్కు. మాధవ అనండి చాలు. మాధవ అన్న పేరు అంటే లోకంలో మానవుని యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే శ్రమ తక్కువగా ఉండాలి, ఫలితం ఎక్కువగా ఉండాలి. మాధవ అంటే 4 వేదాలు మనం అన్నట్టేనట. అటువంటి మాధవ నామం. ఈ మాధవ నామం మా అంటే అమ్మ, అమ్మతో కూడిన వాడట స్వామి. అటువంటి మాధవ రారా అంటోంది మనమ్మ యశోద. చెవులు గిట్టించుకోవడానికి రారా. మాధవ నామాల్లో కొన్ని నామాలు విడదీయాలి. పరత్వానికి సంబంధించిన నామాలు కొన్ని, సౌలభ్యానికి సంబంధించిన నామాలు కొన్ని, అమ్మకి సంబంధించిన నామాలు కొన్ని. మనకు విడదీయటం బాగా తెలుసు. ఆవాలు ఒక దాంట్లో పోసుకుంటాం, జీలకర్ర ఒక దాంట్లో పోసుకుంటాం. అట్లాగే పరత్వానికి సంబంధించిన నామం ఏంటి? నారాయణ. సౌలభ్యానికి సంబంధించిన నామం ఏంటి? దామోదర. వాళ్ళ అమ్మకి కట్టుబడ్డాడా. అమ్మకి సంబంధించిన నామం ఏంటి? శ్రీయప్పతి. మాధవ. స్వామికి ఎవరంటే ఇష్టం అండి? మన అమ్మ అంటే ఇష్టం. ఇప్పటికీ తిరుమలలో తోమాల సేవలో, పుష్ప సేవలో పరమాత్మ త్రివేంకటమయ్యన్ మొట్టమొదటి మాల వేస్తాడు. ఎవరికి? మన అమ్మకి. మన అమ్మకి ఎట్లా వేస్తాడండి అంటే వివాహం సీతారాములకి కళ్యాణం అయినప్పుడు రాముడి యొక్క శ్రీహస్తాన పెడతారు ఆ మాంగళ్యాన్ని పెట్టి, అప్పుడు అర్చక స్వామి సీతమ్మ మెళ్ళలో వేస్తారు. అంటే అర్చక స్వామి రాముడు వేసినట్టు మాట భావన. అదేవిధంగా తిరుమలలో తోమాల సేవ చేసేటప్పుడు తిరుప్పావై సేవిస్తారు. తిరుప్పావై సేవించేటప్పుడు తిరుమల శ్రీవారు మాల ఎక్కడ ముందు వేస్తారు? మన అమ్మకి వేస్తారట. అమ్మ ఎక్కడ ఉంటుంది? వట్టస్థలంలో. మొట్టమొదటి మర్యాద అగ్రపూజ అండి అంటాం. మొట్టమొదటి తీర్థం అండి అగ్రతీర్థం అండి అంటాం. మొట్టమొదటి భగవద్రామాల వారికి ఇచ్చేవారట తీర్థం. అట్లాగే మొట్టమొదటి పుష్పమాల ఎవరికి వేస్తున్నారు? అమ్మకి మాట. అమ్మ ఎక్కడుంది? వట్టస్థలంలో. మా అంటే మాధవ అంటే అమ్మకి సంబంధించిన నామం. శ్రీయప్పతి అంటే అమ్మకి సంబంధించిన నామం. శ్రీవల్లభ, శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి అంటారు కులశేఖరాల వారు. ఓ శ్రీవల్లభ అంటారు. అది అమ్మకు సంబంధించిన నామం. ఇప్పుడు మన యశోదమ్మ మాధవనే ఇంగే వార, మాధవ రారా అంటోంది యశోదమ్మ. ఎందుకు రావాలి అన్నట్ట మన కృష్ణయ్య. పాసురం మీద యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం. ప్రతిపదార్థం అంటే పదం మీద యొక్క అర్థం. ముందర పాసురం సేవిస్తున్నాం, ఆ తర్వాత పదం మీద అర్థం తెలుసుకుంటున్నాం, ఆ సారం తెలుసుకుంటున్నాం, అప్పుడు వ్యాఖ్యానంలోకి వెళ్తున్నాం. ఇట్లా ప్రతి పాసురానికి ఇదే క్రమం. ఇప్పుడు పదం మీద అర్థం తెలుసుకుంటున్నాం. వయ్యమెల్లాం పెరుంబార్కల్ వాజుంబకరుకుడై కొండు వైతే. కన్నా నీ చెవు కుట్టించి నీకు చక్కగా మకర కుండలాన్ని పెడతా. ఆ మకర కుండలం ఎంత రేటో తెలిసినా కన్నా వయ్యమెల్లాం పెరుంబార్కల్ ఎంత రేటైనా ఇచ్చి తీసుకుంటారట. ఇప్పుడు అంత గొప్ప సంపద ఇస్తే కానీ దొరకదట ఆ మకర కుండలం. ఎవరైనా మీరు ఎంత రేట్ అంటే బోలెంత రేట్ అని చెప్పగానే ఆనందం మాట. అట్లాగే కన్నా నీ కోసం నేను ఇంత సంపద వెచ్చించి ఈ మకర కుండలం కొన్నాండా కన్నా. లోకం అంతా చూసి అమ్మ యశోదమ్మ మీ బిడ్డకి పెట్టిన మకర కుండలం భలే బాగుందే అని అనేసరికి నాకు ఆనందం రా కన్నా. అటువంటి నీకు చెవు కుట్టిస్తారా? కడల్ ముత్యాలు కానివ్వండి, రత్నాలు కానివ్వండి సముద్రంలో దొరుకుతాయట. అక్కడి నుంచి తెప్పించాను రా కన్నా నీకు మకర కుండలాన్ని. అమ్మ నాకు నువ్వు ఎంత డబ్బులు పెట్టి తెప్పించినా నేను రాను, నేను చెవి కుట్టించుకోను అన్నాడు. 2 లైన్లేమో కన్నని చెప్పే మాటలు, తతిమా 2 లైన్లేమో యశోదమ్మ మాట్లాడే మాటలు. యశోదమ్మకి కన్ననికి జరిగే సంభాషణ ఈ పదిక. యశోదమ్మేమో చెవి కుట్టిస్తానంటుంది, మన కన్ననేమో నేను చెవి కుట్టించుకోను అంటున్నాడు. వెయ్యవే కాదిల్ తిరియైడువన్ నీ వేండియదెల్లాం తరువన్. కన్న ఎందుకు కుట్టించుకోని అంటున్నావు అన్నది యశోదమ్మ. అమ్మ చెవి కుట్టించుకుంటే మాటలా ఏంటి? ఆ చెవికి బెజ్జం పెట్టేటప్పుడు చాలా నొప్పి కలుగుతుంది. కన్నా నీకు చిన్న బెజ్జం
నొప్పి లేకుండా నేను కుట్టిస్తా. అల్ప ఉష్ణం, వేడి ఎక్కువ ఉండదు, కొద్దిగా వేడి చేసి పెట్టాలి కదా. అమ్మా ఇంతకీ సరే, నువ్వు చెప్పినట్టు నేను చేస్తా, నాకేమిస్తావు అన్నట్ట. చిన్నపిల్లలు ఎట్లా మాట్లాడతారంటే, ఇదిగో నువ్వు ఇచ్చేస్తే ఇది ఇస్తా, నువ్వు ఏది చేస్తే ఇది ఇస్తా, నేను చెప్పిన మాట ఉంటే నీకు చాక్లెట్ ఇస్తా, 5 స్టార్ చాక్లెట్ ఇస్తా అంటాం. అట్లాగే కన్నా నీ వేండియదెల్లాం తరువన్, అమ్మా నాకు నువ్వేమిస్తావు అని అడిగేట. నువ్వేది అడిగితే అది ఇస్తానురా. ఉళ్ళయ్యర్ కులత్తిల్ తోనియ స్తోత్రం చేస్తోంది. ఈ రోజుల్లో పిల్లల్ని ఏదన్నా అమ్మా బాబు అంటే చేస్తారు కానీ కేకలేస్తే ఎవరు చేయరు. అట్లాగే మన యశోదమ్మకి తెలుసు, ఓ కన్నా మా గొల్ల కులంలో స్తోత్రం చేస్తోంది మాట కన్నన్ని. కన్నా నువ్వు మా గొల్ల కులంలో అవతరించావురా, కాబట్టి నాకు ఇష్టం రా. వంచుడర్ ఆయర్ కొడుందే, ఓ గోపశ్రేష్ఠుడా అందరినీ లోపరుచుకుంటున్నావు. మయ్యన్బై సేదు ఇలా ఆయచ్చియర్, అందరినీ లోపరుచుకున్నావు. ఎట్లా లోపరుచుకుంటున్నానమ్మా అన్నట్ట. నీ అందమే. ఆయన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉందట. ఏంటా బ్రహ్మాస్త్రం? తన సౌందర్యం, తన అందం, తన దివ్య రూపం. నమలిపించని ధరించాడా, మెళ్ళో మాల వేసుకుంటున్నాడా. మన కన్నని యుద్ధరంగానికి వెళ్ళా మెళ్ళో మాల వేసుకునే వెళ్తాడు, పచ్చక్కటి మంచి వస్త్రాలు ధరించే వెళ్తాడు. అదేవిధంగా మన కన్నను ఆ అందానికి అందరూ లోపలిపోతారట, కన్నని యొక్క అందానికి. ఇంతకీ ఏం చేయమంటావు అన్నట్ట మన కన్నన్. మాధవనే ఇంగే వారాయ్, రారా నాయన కొద్దిగా చెవులు కుట్టించుకోరా నాయన, నీకు మకర కుండలం పెడతానరా అంటోంది. ఇప్పుడు వ్యాఖ్యానంలోకి వెళ్తున్నాం. మన వ్యాఖ్యానం అంటే పాసురం యొక్క అర్థం తెలుసుకుంటే వ్యాఖ్యానం ఈజీగా ఉంటుంది. ఆ పాసురంలో ఉన్న అర్థమే వస్తుంది. ఇప్పుడు పాసులో ఉన్న అర్థం మనం తెలుసుకున్నాం కాబట్టి వ్యాఖ్యానంలో అదే అర్థం కాబట్టి రెండోసారి విన్నట్టు అవుతుంది. అద్భుతంగా ఒకసారి జీవితంలో ఒకసారైనా మనవాళ్ళ మామూల యొక్క వ్యాఖ్యానం విన్నామన్న తృప్తి. ఉపన్యాసానికి కాలక్షేపానికి డిఫరెంట్ ఏంటంటే, ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ అన్నా చెప్పచ్చు ఎదురుగుండా ఉన్న మనిషిని బట్టి. కానీ కాలక్షేపం అంటే దాంట్లో ఉన్నటువంటి విషయాలు దాంట్లోనే ఉంటాయి మాట. పూర్వాచారులందరూ ఏం చేసేవారట, కాలక్షేపంగానే వినేవారట. కాలక్షేపం అంటే ఆ భాష మీద పట్టు వస్తుంది. దేవతల యొక్క భాష సంస్కృత భాష, దేవాది దేవుడికి ఇష్టమైన భాష తమిళ భాష. ఆ విధంగా పరమాత్మకి ఎంతో ఇష్టమట ఈ భాష. తమిళంలో ఉంటుంది. ఇదివరకల్లా నాదములు ఉయ్యకొండ మన కన్నంబి వీళ్ళందరూ చేత వ్యాఖ్యానాలు రాయించారు మన భగవద్రామానుల వారు. మన భగవద్రామానుల వారు తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ చేత వ్యాఖ్యానం రాయించారు. అది భగవద్ విషయానికి ఆరాయిరప్పడి అంటారు. అది చిన్నది, ఎక్కడైనా యజ్ఞయాగాదులో అది చెప్పుకుంటారు మాట. వ్యాఖ్యానం లేనప్పుడు అసలు వ్యాఖ్యానాలు రాయించారు భగవద్రామానుల వారు. అది వ్యాఖ్యానం అట్లా ఒకరి నుంచి ఒకళ్ళు అట్లా చెప్పుకునేవారు ఇదివరకల్లా. ఇప్పుడు కాలక్రమేణా వ్యాఖ్యానం చెప్పుకోవట్లా, పాసురాలు చెప్పుకోవడానికే టైం ఉండట్లా, ఇంకా వ్యాఖ్యానం చెప్పుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది. ఆ విధంగా కానీ జీవితంలో ఒక్కసారైనా వ్యాఖ్యానం వినాలి, దాని యొక్క భోగ్యతని అనుభవించాలి. ఇప్పుడు ఒకసారి మా పదం మీద అర్థం తెలుసుకున్నాం కాబట్టి మనకి అర్థమయ్యేలానే మనకి పెద్దలు కటాక్షిస్తారు మన వాళ్ళ మామూలు వ్యాఖ్యానాన్ని. కొద్దిగా మనం మనసు పెడితే చాలు అర్థమవుతుంది అన్నమాట మన మనస్సుకి. కొద్దిగా మొట్టమొదటిలో కొద్దిగా కష్టమే, మనసు పెడితే అది సులభం అయిపోతుంది వారి యొక్క కటాక్షం వల్ల. మూన్నాం పాటు మన వాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం. వయ్యమిత్యాది, ఇది కూడా సంభాషణే. యశోదమకి కన్ననికి జరిగే సంభాషణ మీ అందరికీ తెలుసు. వాల్మీకి మహర్షికి నారద మహర్షికి జరిగిన సంభాషణే శ్రీమద్ రామాయణం. కన్ననికి అర్జునికి జరిగిన సంభాషణే భగవద్గీత. అట్లాగే ఇప్పుడు ఈ పథకంలో ఏం జరుగుతుంది, యశోదమకి కన్ననికి జరిగే సంభాషణ, తల్లి కొడుకులకి జరిగే సంభాషణ. ఎంత అద్భుతంగా ఉందండి. మామూలు తల్లి కొడుకులు మామూలు గురించి మాట్లాడుకుంటారు, కానీ మన తల్లి కొడుకులు జగత్తుకి తల్లి కొడుకులు ఎవరండి, మన కన్నన్ జగత్తుకి నాయకుడు. ఆ కన్ననికి యశోదమకి జరిగే సంభాషణే ఈ పథకం. కన్న మూన్నాం పాటు అంటే మూడో పాసరం అని అర్థం. వైయమిచ్చాది பொற்கடி பலவே அல்ல காது பெருக்கினால் இடும்படியாக பூமி எல்லாம் பெரும் பிறைவிலையனாய் நீண்ட கடலே வர்த்திக்கும் మకరం పోల ఇరుక్కిర కాదుప్పని కొండు వైతేన్ ఎన్న. ఏమంటోంది మన యశోదమ్మ, కన్నా నీకు మంచి బంగారపు ఆభరణాన్ని తీసుకొచ్చాండా, అది ఎంత రేటో తెలుసునా, బోలంత రేటు. ఎంతన్నా ఒక ఇల్లు అమ్మేసి ఇచ్చేసేయచ్చాడా. ఇప్పుడు ఇల్లు అమ్మాలంటే ఎన్ని లక్షలు అవుతుంది. అంత వెలగని తీసుకొచ్చాండా కన్నా, అంత వెలగల ఆభరణం తీసుకొచ్చా. అది కూడా అక్కడక్కడ దొరకదట.
సముద్రంలో దొరుకుతాయట ముత్యాలు కానివ్వండి, పగడాలు కానివ్వండి. నేను కష్టపడి అక్కడి నుంచి తీసుకొచ్చా. అమ్మ ఆభరణం పేరేంటమ్మా అన్నట్ట. మకర కుండలం నాయన. ఆ మకర కుండల అంటే ఏంటి అర్థం? మకర కుండలం అని పేరు ఎందుకు వచ్చింది? మకరం అంటే ముసలి, అది ముసలి పేరున్నటువంటి ఆభరణం మాట. మీ అందరూ దివ్య దేశాలు సేవిస్తూ ఉంటారు. దివ్య దేశాల్లో ఆళ్వార్ తిరునాళ్ళ దగ్గర తెన్తిరుప్పేరే అని ఒక దివ్య దేశం ఉంది. ఆ పెరుమాళ పేరేంటి? మకర నెడుం కుడై కాథన్ అంటే ముసలి ఆకారంగా ఆభరణాలు, చెవులకు పెట్టే ఆభరణం మాట. అట్లా నీకు అటువంటి మకర కుండలాన్ని తీసుకొచ్చాన్రా కన్ననన్నట్ట. நீ இது சொல்லுகிறது இப்போது என் காதுக்கு తిరుగుడు கேட்காதన్నో, తిరిగిట్టబోదే కాదు తినవం తిన్నవరం ఎనక్కు వేండా ఎన్న కన్నన్ అంటున్నాడు. అమ్మ ఇప్పుడు అట్లాగే అంటావు కానీ బాధ ఎవరికి కలుగుతుంది? నీకా నాకా? ఆ చెవు కుట్టించుకుంటే బాధ ఎవరికి? నాకే కలుగుతుంది, నాకే నొప్పి పుడుతుంది. నువ్వు ఎట్లాగన్నా అంటావు, అమ్మ చెప్తావు కన్నా నీకు మకర కుండలం పెట్టాలనుంది అని, కానీ బాధపడేది నేనే కదమ్మా అన్నట్ట మన కన్నన్. కాదురా కన్నా యశోదంటోంది. వెయ్యవే కాదిల్ తిరియై ఇడువన్ கண்டூதி சமைக்கும்படி வெச்சா போலே காதுகளிலே திரியன் இடுவென்ன விடத்திலும் அவன் ఇసయ్యామయ్యాలే ఇసై కైకాగ. కన్నా నీకు నొప్పి లేకుండా కొడతానరా, అయినా నీకు నొప్పి పుట్టేలా కొడతానా ఏంటి? తల్లిని నేను, నవమాసం మోసిన తల్లిని. కన్నా నీకు బాధ కలిగేలా కొడతానా ఏంటి? నిజంగా ఏం నవమాసం మోసిన తల్లిని అంటున్నారేంటంటే అంటే యశోద మీకు తన కొడుకే అనుకుంటోంది కాబట్టి. యశోదమ్మ నిద్రపోయినప్పుడు వసుదేవుడు ఆ బిడ్డను అక్కడ పెట్టాడు కాబట్టి తన తల్లిగానే భావించింది. కన్నా బిడ్డ నువ్వు నిప్పు పుట్టేలా కలగను, నేను నిదానంగా కుడతా. అల్ప ఉష్ణం, కొద్దిగా చిన్న బాధ ఉంటుంది, చిన్న బాధ. కన్నా రారా తొందరగా, నీకు చెవు కుట్టించుకునే కానీ ఆవడం పెట్టడం కుదరదు. కన్నా ఇంకో మాట అంటోంది. నీవేండి అదెల్లాం తరువన్. కన్నా నీవు చెవి కుట్టించుకుంటే నీవేది కావాలంటే అది ఇస్తానని కాదు, అదిగో ఎదురుగుండా పెట్టా చూడు. కన్నా చూడు, నీకేం కావాలో అన్నీ ఎదురుగుండా పెట్టా. నీకు ఇష్టమైనవి ఏంటో తెలిసిన? నీ విరుంబు ఇరుక్కుం ఆపు ఫఫలాదిగా ఎల్లాం తరువేనన్న. మన కన్ననికి చిన్నప్పం, పెద్దప్పం, పళ్ళన్నీ ఇష్టమట బాగా, వడ పళ్ళు. అందుకని మనం కృష్ణాష్టమి రోజున పళ్ళన్నీ పెడతాం. కన్నా ఆ పూప ఫలాదిగలు ఎల్లాం తరువేన్, పళ్ళన్నీ పెడతారా? నీకు ఇష్టమైనటువంటి వడ ఇస్తానరా, చిన్నప్పం పెడతా, పెద్దప్పం పెడతా. అవ్వడు విలువారామయ్యాలే. అమ్మా నువ్వు ఎన్ని పెట్టినా నేను రాను చెవి కుట్టించుకోవడానికి అన్నాడు మన కన్నను. அவன் வாராமையலே உய்ய ஆயர் குலத்தினில் தோன்றிய ஒன்சுடர் ஆயர் குழுந்தே இரண்டுதே குழியாக உஜ்ஜீவிக்கும்படி இவ்விடை குலத்திலே வந்து பிறந்து அதுதானே உகம் மிகவும் தேஜஸ்வினாம்படி உப்பானாலும் வேலை வைக்கே தட்டினால் கொடுந்து முற்பட வாடுமா போலே இடையவருக்கு ஒரு வியசனம் வரில் ముందర నీ ముఖం వాడుంబడి అవరకు తలయవనానవనే అంటోంది యశోద. మా కులాన్ని ఉద్ధరించడానికిగా అవతరించావురా కన్నా. ఇక్ష్వాకు వంశం ఉద్ధరింపబడిందట మన రాముడు అవతరించడం వల్ల. గొల్ల కులం ఉజ్జీవింపబడిందట మన కన్నన్ అవతరించడం వల్ల. జనక కులం ఉద్ధరించబడిందట మన సీతమ్మ అవతరించడం వల్ల. మా కులంలో అవతరించడం వల్ల మా కులానికి గొప్పతనం వచ్చిందిరా కన్నా అంటోంది. అయినా సరే ఎవరికన్నా ఏదన్నా కష్టం వస్తే తన కష్టంగా భావిస్తాట ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి. మనకి శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, భృశం భవతి దుఃఖిత. ఎవరికి ఏదన్నా కష్టం వస్తే తనకొచ్చినట్టుగా భావిస్తాట రామయ్య. ఎవరికన్నా పెళ్ళి కుదిరితే ఎప్పటి నుంచి ఉంటాడండి మన రామయ్య? పసుపు కొట్టిన కాంచి ఉంటాడట. పిల్లని అప్పగింతలు పెట్టే వరకు మరి ఏడ్చి వస్తాడట. రాముడు ఉంటే అడ్రస్ ఎక్కడండి? ఎక్కడ యజ్ఞయాగాదులు జరుగుతాయో అక్కడ ఉంటాడట, ఎక్కడ వివాహాలు జరుగుతాయో అక్కడ ఉంటాడట. వివాహాల దగ్గర ఎందుకు ఉంటాడండి రామయ్య? ఇది మనం చూస్తున్నాం పేపర్లలో. ఒక్క 100 రూపాయలు తగ్గిందంటే తాడు కట్టట్లా మహానుభావుడు. అప్పుడు వాళ్ళకి సర్ది చెప్పాలి, వీళ్ళకి సర్ది చెప్పాలి. అప్పుడు మధ్యన ఉండి సర్ది చెప్తాడట మన రామయ్య. సర్ది చెప్పి అప్పగింతల రోజున ఏడ్చి మరీ వస్తాడట. వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖిత అంటారు వాల్మీకి మహర్షి. ఎవరికన్నా కష్టం కలిగితే అది తన కష్టంగా భావిస్తాడట. ఈ రోజుల్లో పెళ్లి కూతురికి ఇదివరకు చిన్నతనాలే పెళ్లి చేసేసేవారు, అందుకని పెళ్లి కూతురు ఏడ్చేది. ఇప్పుడు పెళ్లి కూతురు శుభ్రంగా ధైర్యంగా వెళ్తాను. ఇప్పుడు ఏడవట్ల, తల్లి ఏడవట్ల, కూతురు ఏడవట్ల. ఇప్పుడు ఆనాడు చిన్నతనానే వివాహం చేసేవారు కాబట్టి ఆ పెళ్లి కూతురు ఏడ్చేది. అట్లాగే మన కన్నను కూడా ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఏడుస్తుంటే
పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఏడుస్తుంటే మన రామయ్య కూడా ఏడ్చేవాట. అట్లాగే ఇక్కడ కూడా రేపలలో కూడా మన కృష్ణయ్య దుఃఖపడతాట. ఎవరికన్నా దుఃఖం వస్తే, ఎవరికన్నా సంతోషం కలిగితే తన ఆనందపడతాట. అటువంటి కులంలో అవతరించావురా కన్నా. మెయ్యమ్మయ్యే ఇలా ఏడ్చేరు ఇళ్ళులతో మాధవనే. మాధవ రారా మాధవ, ஒரு பருவத்தின் இடைப்பெண்கள் உன்னுடைய சௌந்தர்யாதிகளே மதுமயம் கழுவ பண்ணி அவர்களுக்கு நெஞ்சுக்கும் சர்வகாலமும் விஷயம்படி இருப்பானாய். ఉండే నెంజే తిరై కొల్లుమడి పిరాట్టికి వల్లభనానవనే. పిరాట్టికి వల్లభుడట. ఏ పేరు పిలిస్తే ఆనందమో ఆ పేరు పెట్టి పిలిస్తే వస్తారు. శ్రీవల్లభ అంటే ఆయనకు ఆనందమట. లోకంలో చూస్తాం, పలానా వాళ్ళు ఇక్కడ ఎవరండి అంటే చెప్పరు, పలానా ఆవిడ భర్తండి. ఇప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారు, శ్రీవల్లభ లక్ష్మీ భర్తండి అంటే ఆయనకు ఆనందమట. ఇల్లు కూడా మనకి చెప్పాలంటే పలానా వాళ్ళ భర్త అంటే గబాలను తెలుస్తుంది అన్నమాట. ముందర ఆడవాళ్ళు ఆయనకి ఏమిటంటే జానకి పతి అంట. జానకి పతి. ఇప్పటికీ ఉరయూరులో ఉత్సవాలు జరుగుతుంటే శ్రీరంగంలో ఒకరోజు ఉరయూరు వెళ్ళొస్తాడు మన స్వామి. నంబెరుమాళ్ళు వచ్చారని ఎవరు అనరు. మరి ఏమంటారు, నాచ్యారు భర్త వచ్చారండి, నాచ్యారు భర్త వచ్చారండి అంటారు. అట్లా పిలిపించుకుని ఆయనకి ఇష్టం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ రాలేదా సీతాపతి అంటే నేను వస్తున్నాను అన్నట్ట. అందుకని ఇప్పుడు మన ఈ కన్ననికి ఇష్టమైన నామంతో పిలుస్తుంది అన్నమాట మన యశోద. మాధవనే. తన సౌందర్యంతో వశం చేసుకుంటాట దేశంలో ఉన్న వాళ్ళందరినీ, లోకంలో ఉన్న వాళ్ళందరినీ. ఒక బ్రహ్మాస్త్రం. ఆళ్వారు అంటారు, నా మీద అమ్మాన్ పొడి చల్లేసావా అంటారు. అమ్మాన్ పొడి అంటే లోకంలో పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాళ్ళు ఒక పొడి చల్లుతారట. అమ్మ అమ్మ అంటూ వెళ్ళిపోతారట అంటారు. మన నమ్మాళ్ళ వారు తిరువేంకటమయ్యాని నా మీద అమ్మాని పొడి చెవినేసావా, అందుకు నీ వెంట పడుతున్నా అంటారు. అదేవిధంగా మన కన్న అమ్మాని పొడి ఏంటండి, అందం, తన సౌందర్యం, అందం, దేదీప్యమైన తేజస్సు. అందులో అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడు ఇక్కడ అవతరించాడేమో కన్ననగా ఆ తేజస్సుకి అందరూ పడిపోతున్నారట. ఇంగే వారాయ్, నాయన రారా, నా బుజ్జివి కదా, నా పండువి కదా, అందరూ పేరంటకు వాళ్ళందరూ వచ్చేశారు. అన్నీ నేను సిద్ధం చేసి ఉంచా. తాంబూలం, శనగలు, అరటిపళ్ళు అన్నీ సిద్ధం చేశా. 5 లక్షల గోపికలు వచ్చారు. కొద్దిగా రా నాయన, స్తుతిపూర్వమాక అడెక్కిరార్, స్తోత్రం చేస్తోందరు కన్న రా నాయన అంటూ బతిమలాడుతోంది మాట మన కన్నన్ని. 3వ పాశరంలో 4వ పాశరం. வண்ணனன்னுடைய வைரக்கடி பெட்டு வார்க்காது தாழ பெருக்கே குணனன்னுடைய இக்கோபால பிள்ளைகள் கோவிந்தா நீ சொல்லு கொள்ளாய். இணை நன்னடிக இக்கடிப்பு இட்டால் இனிய பல அப்பழம் தந்து சுணனன்னு அணிமலை உண்ட தருவன்னான் சோத்தம்பிரான் இங்கே வாராய். 4వ నామం గోవింద. ద్వాదశ నామాల్లో 4వ నామం గోవింద. గోవింద రారా, గోవింద నీ సొల్లు కొళ్ళాయ్. గోవింద రారా, నీకు చక్కటి పదం మీద అర్థం, పాసనంలో పదం మీద అర్థం చెప్పుకుంటున్నాం. గోవింద నీ సొల్లు కొళ్ళాయ్. తల్లి మాట విను గోవింద. ఎందుకు రావాలి అన్నట్ట కన్నన్. వననన్నుడయ్య వైరక్కడి పెట్టు, వజ్రాలతో ఉన్నటువంటి మకర కుండలను తీసుకొచ్చాన్రా. అది పెట్టాలంటే ఏం చేయాలో తెలుసునా, వార్కాదు తాజ పెరుక్కి ఆ చెవు కుట్టించాలి. కన్నా చూడు, నా మాట నువ్వు వింటల్లా, నీ ఫ్రెండ్స్ చూడు, నీ స్నేహితులందరూ చూడు, వాళ్ళ అమ్మ మాటలు వింటున్నారు. ఏం విన్నారమ్మా అన్నట్ట కన్నన్. కుణనన్నుడయ్య ఈ గోపాల పిల్లైగల్. చూడు, నీ స్నేహితులందరూ ఉన్నారే, వాళ్ళందరి యొక్క చెవుల ఆభరణాలు చూడు, వాళ్ళ అమ్మ చెప్పినట్టు చక్కగా విన్నారు. చక్క చెవులు కుట్టించుకుని వాళ్ళందరూ చక్కగా ఆభరణాలు ధరించారు. నువ్వు మటుకు నా మాట వింటల్లా, నీ ఫ్రెండ్స్ మటుకు వాళ్ళ అమ్మల మాట విన్నారు. వాళ్ళకేసి చూడు చక్కగా వాళ్ళకి ఎంత ఆభరణాలు పెట్టుకున్నారో చెవులకి. గోవిందా నీ సొల్లు కొళ్ళాయ్. గోవిందా నా మాటినమ్మా అన్నది యశోదమ్మ. కన్నా నువ్వు గనక చెవు కుట్టించుకుంటే నీకు ఇష్టమైన పండిస్తా. ఇణైనన్నడియ ఇక్కడిప్పు ఇట్ట ఇనియ పలా పഴం తందు. నీకు ఇష్టమైన పనసపండు ఇగో ఎదురుగుండానే పెట్టా. లోకంలో చిన్నపిల్లలకి తల్లులు ఏం చేస్తారంటే, ఏదైనా హెల్త్ బాగోపోతే ఇంజెక్షన్ చేయించాలంటే పాలిస్తూ బిడ్డకి ఇంజెక్షన్ చేయించేస్తారు, పాలిస్తూ. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటోందంటే యశోదమ్మ, నీకు ఇష్టమైన పనసపండు తీసుకొచ్చాను రా కన్నా, ఆ పనసపండు తిను. పాలిస్తూ పనసపండు ఇస్తూ బెజ్జం గుట్టి చేయాలి, చెవుకి బెజ్జం గుట్టి చేసేయాలి యశోదమ్మ యొక్క లక్ష్యం మాట. సుననన్ను అనిమలై ఉండత్తరువన్నాన్. రా పాలు తాగు,
పాలు తాగు, పనసపండు ఇక్కడే పెట్టా. నేను యాచిస్తున్నానురా కన్నా, ప్రార్థిస్తున్నానురా, విన్నపం చేస్తున్నానురా, కొద్దిగా నా మాటను కన్నా అంటోంది. ఇంకే వారు ఇక్కడికి రా, ఇక్కడికి వస్తే నేను చెవి కుట్టించగలను, చెవి కుట్టిస్తా, లేకపోతే ఇక్కడికి అంత దూరంగా ఉంటే నేనేం చెవి కుట్టించగలను అంటోంది. పదం మీద అర్థం చెప్పుకుందాం, వ్యాఖ్యానం చెప్పుకుందాం. వాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం. నాలాంబాటు 4వ పాసరం. వన్నమిచ్చాది இப்படி சுதித்து கொண்டு அடைத்து விடத்திலும் வாராமையாலே இது தன்னை சொன்னாகிலும் வருமோ என்னோ இந்த இடைப்பிழை கல்லானவர் நல்ல நிறத்தை உழைத்தான வைரமிடக்கடிப்பிட்டு ஒரு நின்ற காத்தானது தோளிலவும் தாடும்படி பெருக்கி தாய்மாரார் முதலானார் சொல்லித்து செய்து மிகவும் గుణయరాயிருக்கும்பడి పారాయ్. కన్న చూడు ఒక్కసారి. మన కన్నన్ని రారా నాయన, బుజ్జి రాయరా, గోవింద రారా, కన్న నారాయణరా, ఓ కేశవారా అన్న రాలా మన కన్నను. ఇప్పుడేమంటోంది, కన్నా ఒక్కసారి చూడు నీ స్నేహితులకేసి ఎట్లా ఉన్నారో, చక్కగా మంచి మంచి ఆభరణాలు ధరించారట, చెవులకి ఆభరణాలు, మకర కుండలాలు. మరి నీ చెవు ఆభరణం చూడు, నువ్వేమో కుట్టించుకొని అంటున్నావు. వాళ్ళని చూడు, వాళ్ళ అమ్మ మాటలు విన్నారు, నువ్వెందుకు నా మాట వినవు, చక్కగా నువ్వు కూడా వినమ్మా అంటోంది. తాడంబడి బిరుకాని వాళ్ళకేసి చూడు ఒక్కసారి, కన్నా ఒక్కసారి నీ స్నేహితులకేసి చూడు. తాయిమార్ మొదలన్నారు సొల్లిత్తు చేయదు, తల్లిలు చెప్పినట్టు విన్నారు వాళ్ళందరూ, నువ్వు నేను చెప్పే మాట వింటల్లా. నీ ఇప్పుడు ఇరుక్క వేండావో, నువ్వు నీ స్నేహితులతో సహవాసం చేసినప్పుడు మరి నా మాట కూడా వినాలి అక్కర్లేదా? నీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మ మాట విన్నప్పుడు నువ్వు కూడా నా మాట వినాలి అక్కర్లేదా? గోవింద నీ సొల్లు కొల్లాయ్, గోవింద నా మాట వినరానాయన, సౌలభ్యత్తుకు గోవిందన్ ఎన్ను పేరెట్టుకుని కానీ ఎన్ సొల్లు కొల్ల కూడా ఇల్లై. ఆనాడు గోలు వెనకాల వెళ్ళావా, గోవింద అంటే గోలు వెనకాల వెళ్తాడట. మన స్వామి ఉండే అడ్రస్, రాముడు ఉండే అడ్రస్ ఎక్కడ యజ్ఞాలు జరుగుతుందో అక్కడ ఉంటాడు రామయ్య, ఎక్కడ వివాహం జరుగుతుందో అక్కడ ఉంటాడు మన రామయ్య, ఎక్కడ మహర్షులు ఉంటారో వాళ్ళ పాదాల దగ్గర కింద కూర్చుంటాడట మన రామయ్య. మన కన్నన్ ఎక్కడ ఉంటాడట, ఎక్కడ గోవులు ఉంటాయో వాళ్ళ వెనకాల ఉంటాడట మన కన్నన్. గోవింద நீ என் சொல்ல குறை கை கொள்ற இல்லை என்ன, ఆ గోలు వెనకాల వెళ్ళావే, ఉన్ చెల్లు కేటు నాన్ కడిపి విట్టు కొండాల్ నీ ఎనకు ఎన్నను కుదరువా ఎన్న. అమ్మా నువ్వు చెప్పినట్టు ఇంట, నేను చెవి కుట్టించుకుంటా, మరి నాకేమిస్తావు అన్నట్ట కన్నన్. అప్పుడు యశోదంటోంది, இணையினன்னடி கடிப்பை விட்டால் ஒன்றுக்கு ஒப்பாய் மிகவும் அரிதா இருக்கிற இந்த కడిపై ఇట్టాల్. ఇదిగో చూడు నీకు ఈ మకర కుండలాలు ఇస్తా చూడు, ఇనియ పలాపడం భోగ్యంగా ఉంటుంది, పనసపండు. ఆ పనసపండు నేను ఎదురుగున్నాను పెట్టా, ఇగో ఇక్కడే పెట్టా చూడు, పెట్టుకుంటా. ఇగో మనం తర్వాత ఇస్తాం కాదు, ఆ ఎదురుగుండా పిల్లలకి ఎదురుగుండా చూపిస్తే అప్పుడు గబాలను వస్తారని పాపం యశోద యొక్క లక్ష్యం. అందుకని పలాపండు తర్వాత ఇస్తానంటాం కాదు, చూడు నేను తెచ్చి ఇక్కడ పెట్టా చూడురా కన్నా, ఆ పనసపండు ఎంత అందంగా ఉందో. మునక్కి నిదాన పలాపడం తందు, నీకు ఇష్టమైనటువంటి పండు. சுணனன்னி அணிமுலை உண்டத் தருவன்னான் சுழங்கருடைய నన్నాయ్ అణిగిదాన ములయ్యని అముదు చేయుంబడి తరువన్. నీకు ఇష్టమైన పాలు ఇస్తా. నీకు ఆహారం ఏంటి? పాలు, తల్లిపాలు. తల్లిపాలు ఆరోగ్యమైనవి, దేంట్లో అన్నా కల్తీ కలుస్తుంది కానీ తల్లిపాలల్లో కల్తీ ఉండదు, ఆరోగ్యానికి కూడా మంచివి. బిడ్డలు కూడా తల్లిపాలు ఇస్తే చక్కగా బాగుంటారు. ఇంకా మామూలు అయ్యి పెడితే పిల్లలు కూడా లావుగా వస్తున్నారు. ఎన్న సుడంగుమలై మేలు తోన్నం నిరం నన్నా కయ్యాదు మృదువాయి రుక్కై. బాగున్నాయి రా కన్నా, చక్కగా భోగ్యంగా ఉంటాయి రా కన్నా. సన్నివేశ లక్ష్యం సోత్తంపిరాన్ ఇంగే వార. కన్నా నీకు కొద్దిగా అంజలి చేస్తున్నాను, నీకు దండం పెడతాను రా కన్నా. దన్నాలు కూడా రకరకాల దన్నాలు ఉంటాయి, కొద్దిగా మీరు ఇక్కడి నుంచి వెళ్తారా ఒక దండం, మీరు రండి అని ఒక దండం. ఇది ఇక్కడ ప్రేమతో పెట్టే దండం అన్నమాట. యశోదమ్మ ఏమంటుందంటే దండం పెడుతోంది, కన్నా నువ్వు రారా కొద్దిగా, కన్నా కొద్దిగా నువ్వు రా ఇక్కడికి, నువ్వు దండం పెడతారా కన్నా. సోత్తం అంటే దండం, పిల్లల భాష మాట. సోత్తం అంటే దండం. ఇప్పుడు సొన్నవళం వారామయ్యాలే పిరానే ఉన్నాయి కుమ్మిడిగిరన్ ఇంకే వారాయను ఇరందోరెక్కిరార్. అర్థిస్తోందట, యాచిస్తోందట. పిల్లలతో మనం గట్టిగా మాట్లాడకూడదు, నిదానంగా మాట్లాడాలి, వాళ్ళని ప్రార్థించాలి అంతే. అందుకని నీకు కొద్దిగా ఒక్కసారి నమస్కారం చేస్తాను అన్నా సరే రాలేదు మన పిల్లవాడు. సోత్తమెనదు అంజలి బన్ను అవరగల్ అదుకు అనుకూలమాగ తార్చితో సొల్లుగురు శబ్ద విశేషం. వారి పిల్లలు మన దగ్గరికి రావాలంటే వాళ్ళకి కొద్దిగా విధేయంగా మాట్లాడటం మాట అంజలి. అందుకని అంజలి చేస్తాండా నాయన అన్నది యశోద. 5వ పాశరం.
சோத்தம்பிரான் என்னும் இறந்தாலும் கொள்ளாய் சுருகுடலாறு நூடு நீ போய் கோத்த குறவை பிணைந்து இங்கு வந்தால் குணம் கொண்டிடுவனோ நம்பி பேத்துன் பெரியன அப்பம் தருவன் பிரானே திரியன ஓட்டில் வேயத்தளம் தோளால் விரும்பும் கருங்குழல் விட்டவே நீ இங்கே வாராய். 5వ పాసరం విట్టవే. ఓ విష్ణు వారారా నాయన. విష్ణు అనేదానికి విట్టవే అంటున్నారు మాట. విట్టవే అంటే విష్ణు అనమాట. 12 నామాల్లో 5వ నామం. కన్నా నువ్వు ఇక్కడికి రారా. సోతంబిరాన్ నన్ను ఇరందాలం కొళ్ళాయ్. యశోద అంటోంది మాట. కన్నా నీకు నేను అంజలి చేస్తానన్నా రానంటావేంట్రా కన్నా. సురుకుడలారును పోయి కొత్త కురవై పిడైందు ఇంగు వందాల్. చిటికి మాటికి అట్లా వెళ్ళిపోతూ ఉంటావు. అమ్మ ఎక్కడికి వెళ్ళానమ్మా, గోపికల దగ్గరికి వెళ్ళాను కదా. గోపికల దగ్గరికి వెళ్ళి ఏం చేసి వచ్చావు నాకు తెలుసు. అంగన మంగన రాసక్రీడ చేసి వచ్చావు. లోకంలో మనం రాసక్రీడ అంటే అదేదో లౌకిక కామం అని భావిస్తాం. కన్నను గోపికలు పొంది లౌకిక కామం కాదు, వైదిక కామం. రాసక్రీడ చేసిన స్థలాలు ఇప్పటికీ రేపలలో బృందావనంలో ఉన్నాయి. ఆ చెట్లు గోపికలు అంటారు. రాత్రిపూట మనం ఉండకూడదట అక్కడ. ఆ గోపికలు కన్నన ఎంత అద్భుతంగా ఉందండి. చంద్రుడు కూడా చూస్తున్నాడా. చల్లని ప్రదేశమా, వెన్నెల వీస్తోందా. ఎక్కడ ఉందండి ఆనందం అంటే ఆనంద స్వరూపుడితో ఆనందాన్ని పొందితే అది ఆనందం. ఎంత రుచి ఎంత రుచి, రామనామం ఎంత రుచి అన్నారు మన రామదాసు. అట్లాగే స్వామి యొక్క నామం భోగ్యం, స్వామి యొక్క దర్శనం భోగ్యం, స్వామితో కూడి ఆనందపడటం భోగ్యం. రాసక్రీడ అద్భుతంగా జరుగుతుంది. బోలెని చోట్ల జరుగుతుంది రాసక్రీడ. అక్కడ మనకి బృందావనం వెళ్ళామంటే టికెట్ రిజర్వేషన్ చేసుకోకుండా వెళ్ళాలి. బోలెని ఉంటాయి అక్కడ. రాసక్రీడ చేసిన స్థలం, రాధకి తల దువ్విన స్థలం, ఇప్పటికీ కన్నం చేతిలో దువ్విన ఉంటుంది. రాధ పాదాలు పట్టుకున్న స్థలం, రాధకి బొట్టు పెట్టిన స్థలం, మన కన్నన్ నడయాడిన స్థలాల ఎంత భోగ్యమండి. ఆ విధంగా చక్కగా సేవించుకోవాలి మాట. ఆ రాసక్రీడలో గోపిక కన్నను, 2 గోపికలు 1 కన్నన్, 2 కృష్ణయ్యలు 1 గోపిక. అంగన మంగనే అంటారు రాసక్రీడ ఆడటం. ఎవరికి ప్రధానం? 2 గోపికలుంటే గోపికలకి ప్రధానం, 2 కృష్ణయ్యలుంటే కృష్ణయ్యకి ప్రధానం. ఇప్పుడు విదేశాలు కూడా చూడండి, కొన్ని చోట్ల మూలవర్లు ఉత్సవాలు అంటారు. ఉభయ ప్రధాన క్షేత్రం అంటారు. ఉభయ ప్రధాన క్షేత్రం అంటే ఇద్దరికీ ప్రాధాన్యమే. మూలవర్లకి ప్రాధాన్యం, ఉత్సవాలకి ప్రాధాన్యం. కొన్ని చోట్ల ఒక్కరికే ప్రాధాన్యం మాట. కొన్ని దివ్య దేశాల్లో ఇప్పుడు మేల్కోట తిరునారాయణ పెరుమాళకి ప్రాధాన్యం, సంపత్ కుమార్కి ప్రాధాన్యం. తిరుమలలో మూలవర్లకే ప్రాధాన్యం. అందుకని ఉత్సవాలు బయట ఉన్నా సరే మూలవర్ని అట్లా సేవించుకుంటూ వచ్చేస్తారు అందరూ. మూలవర్ని చూస్తారు, ఇంకా ఉత్సవాలను చూడరు. ఆయన ఎక్కడో కళ్యాణం దగ్గర ఉంటారు, ఎక్కడో. ఉభయ ప్రాధాన క్షేత్రం అంటే మూలవర్లకి ప్రాధాన్యం, ఉత్సవాలకి ప్రాధాన్యం అనమాట. అది మేలుకోట అట్లా. అదేవిధంగా కన్నా ఇప్పుడు గోపికలకి ప్రాధాన్యం. ఇప్పుడు ఒక్కసారి అట్లా కొద్దిగా సులభమైన విషయాలు చెప్పుకోవాలి, కొద్దిగా మనసు పెట్టి విందాం, కఠినమైన విషయాలు కూడా చెప్పుకోవాలి. ఓంలో ఏమున్నాయి? ఆ ఊ మా విడదీస్తే ఆ అంటే నారాయణుడు, అక్షరాణం అకారోస్మి ఆ అంటే నేనే అన్నాడు, అకారార్థో విష్ణు అన్నాడు. ఎవరికి ప్రాధాన్యం? ఆవు మా అంటే ఆ అంటే నారాయణుడు, ఊ అంటే ఆయనకే అనర్థం, మా అంటే జీవాత్మ. ప్రవచనం ఎవరికి కావాలంటే ఆయనకు అక్కల మనకు కావాలి. కాబట్టి వినేది ఎవరు? శ్రోత మనం. అందుకని జీవాత్మకి ప్రాధాన్యం. చెప్పే వాళ్ళకి ప్రాధాన్యం ఎవరండి? మన పెరుమాళ్ళు కాబట్టి. ఆ విధంగా సందర్భాన్ని బట్టి చూడండి, అక్కడ దివ్య దేశాల పేర్లు ఆదినాథ పెరుమాళ్, నమ్మాళ్ళవార్ల ఆస్థానం అని ఉంటుంది. ఇప్పుడు ఆదినాథుడికి ప్రాధాన్యం, నమ్మాళ్ళవాళ్ళకి ప్రాధాన్యం. అదేవిధంగా ఇప్పుడు చూడండి, కృష్ణుడికి అర్జునుడికి ప్రాధాన్యం రథంలో జీవాత్మ, ఓంలో జీవాత్మకి ప్రాధాన్యం. వినేవాడు, ఆచరించేవాడు జీవుడు కాబట్టి, చెప్పేవాడు పరమాత్మ కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది మాట. ఇప్పుడు రాసిక్కిలో 2 కృష్ణయ్యలు ఉంటే పరమాత్మకి ప్రాధాన్యం, 2 గోపికలు ఉంటే జీవాత్మకి ప్రాధాన్యం. ఆ విధంగా రాసక్రీడ ఎంత ఆనందంగా అనుభవిస్తున్నారండి. ఆనంద స్వరూపుడితో ఆనందాన్ని అనుభవిస్తున్నారా ఆ గోపికలు. అది మనం అనుకునే లౌకిక కామం కాదు, వైదిక కామం. మనం కూడా అట్లా పరుగులెత్తాలి స్వామి కోసం. ఆ గోపికలు పరుగులెత్తి వచ్చారా. కుణం కొండిడువనో నంబి, ఓ నంబి అంటోంది యశోద.
నంబి అంటే ఇక్కడ జ్ఞానం కలవాడా అని అర్థం కాదు, అబద్ధాల ఆటల్లో గొప్పవాడట, ఆరితేరిన వాడట. నంబి అబద్ధాల ఆటల్లో బాగా ఆరితేరావు కదా కన్నా పూర్ణుడ. సరే ఇంతకీ నేను చెవి కుట్టించుకుంటే నాకేమిస్తావు అన్నట్ట. పేర్తుం పెరియన అప్పం తరువన్ పిరానే, చిన్నది నాకు వద్దు అంటాట, పెద్దదే కావాలమ్మా అంటాట. పేర్తుం పెరియ అప్పం తరువన్ పిరానే, ఉపకారం కూడా అంటుంది. ఏం ఉపకారం, ఇక్కడ నువ్వు వచ్చి నాకు చెవి కుట్టించుకుంటే చాలు, అదే ఉపకారం, నాకు ఇంకేం ఉపకారం కాదు, వచ్చి చెవి కుట్టించుకో చాలు. తిరియన ఓటిల్ వేయం తడంతోళాలి విరుంబు కరుం కుశల్. ఆ కన్నా ఎంత నల్లగా ఉన్నాయి కేశాలు, అద్భుతంగా, ఏదో రంగు వేసుకోలేదు మాట, సహజంగా ఉన్నాయి కేశాలు. నిన్న చెప్పుకున్నాం తిరుక్కన్నపురంలో సౌరి రాజపెరుమాళ్ అనుకున్నాం, సహజంగా ఉంటాయి కేశాలు. తిరుక్కన్నపురం వెళ్ళినప్పుడు చూడండి, పెరుమాళ్ బ్రహ్మోత్సవాలకు బయటకు వస్తారే అప్పుడు అద్భుతంగా ఉంటాయి. 18 రోజులు చూడొచ్చు కన్నన్ యొక్క కేశాలు. కుశల్ విట్టువేని ఇంగే వారాయ్, ఆ కేశాలతోనే లోపరుచుకుంటాడట అందరినీ. ఆ మధ్యన వస్తాయి కదా ఇట్లా ఇట్లా అనుకుంటాడట, అది కూడా అందంగా ఉందట. విట్టువే, ఓ విష్ణువు నీ ఇంగే వారాయ్, కన్నరారా చెవులు కుట్టించుకోవడానికి. విష్ణువే అంటే అర్థం ఏంటి, సర్వవ్యాపకుడు అని అర్థం. పరమాత్మకు ఒక గొప్పతనం ఉంది, అందరి యందు అంతర్యామిగా ఉంటాడు. నిన్న చెప్పుకున్నాం, జీవాత్మ లోపల పరమాత్మ ఉంటాడు, ఈ సీసాలో ఉంటాడు, ఈ స్పీకర్లో ఉంటాడు, ఈ లైట్లలో ఉంటాడు స్వామి, ఈ టేబుల్లో ఉంటాడు. ఆయన ఉంటేనే ఆ పేరు వస్తుంది, లేకపోతే పేరే రాదు. ఫస్ట్ కర్మానుగుణ శరీరం, ఆ శరీరం లోపల జీవాత్మ, జీవాత్మ లోపల పరమాత్మ. ఈ అంతర్యామిత్వం శక్తి ఎవరికి లేదట, ఏ దేవతకి, మన పరమాత్మకి తప్ప. ఈ జీవాత్మ ఎంత ఉంటాడు, చాలా చిన్నవాడు అట. జీవాత్మ లోపల, శరీరం లోపల జీవాత్మ చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే నిన్న చెప్పుకున్నాం, బియ్యపు గింజ చివర కొన ఉంటుంది, ఆ కొన్ని 1000 ముక్కలు చేయండి, అంత జీవాత్మ. ఆ జీవాత్మ లోపల పరమాత్మ ఉంటాడట. పరమాత్మ ఉట్టిగా ఉంటాడా, అమ్మతో కూడి ఉంటాడట. అమ్మతో కూడి మాత్రమేనా, సపరివారంగా ఉంటాడట. మనం తిరువారాధనలో అంటాం, సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణ. ఆయన మా పరివారం ఎవరండి, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, గోదాదేవి, అనంత, గరుడ, మొత్తం పరివారంతో ఉంటాడట. ఆయన ఇరుగ్గా కూర్చుంటాడా, విశాలంగా కూర్చుంటాడట. ఈ సర్వ అంతర్యామిత్వం ఎట్టా తెలుస్తుంది అంటే గజేంద్ర వృత్తాంతంలోనే మనకి తెలుస్తుంది. గజేంద్రుని రక్షించడానికి సర్వము తానైన వాడెవరు, అందరిలో ఎవరు అంతర్యామిగా ఉంటారు వాళ్ళు నాకు దగ్గరికి రావాల్సింది అంటే, మొసల్ని ఎవరైనా సంహరించగలరు, ఏనుగుని ఎవరైనా రక్షించగలరు, కానీ ఈ అంతర్యామిత్వ శక్తి మాకు లేదు అని అందరూ వెళ్ళిపోయారట. విట్టువే విష్ణువు అంటే సర్వవ్యాపకన్, దాన్ని ఏమంటారు, అఘటిత ఘటన సామర్థ్యం అంటారు. అటువంటి కన్నా రానా అయినా అంటోంది యశోదమ్మ 5వ పాసురంలో. పదం మీద అర్థం చెప్పుకున్నాం, మనవాళ మౌలిక వ్యాఖ్యానాన్ని చెప్పుకుందాం. అంజాంబాటు సోత్తమిచ్చాది సోత్తం పిరాన్ ఇంగే వారా ఎన్ని విడతలం అవన్ వారామయ్యాలే పిరానే ఉన్నై తొడిగిరే నిన్ను ఇరందాలం ఎన్ సొల్లై కై కొండు నీ వరుగురా ఎన్నవారే. ఆ యశోదం ఏమంది, కన్ననికి అంజలి చేస్తాను రా, ఒక్కసారి రారా, పిరా అనే ఉపకారం కూడా. ఏంటి ఉపకారం, ఏం చేశాడు ఆయన, కన్నను వచ్చి చెవులు కుట్టించుకునే నాకు ఉపకారం, నాకు ఇంకేం అక్కర్లా అన్నా కూడా రాలేదట. நீ அடைக்கனான் விடத்தில் குணம் கொள்ளாமல் நேத்து என்ன అడిత్తలవన్నో నీ అన్న. ఇప్పుడేమో నన్ను ప్రేమగా మాట్లాడుతున్నావు, అమ్మ రారా బుజ్జి, రారా విష్ణు అని పిలుస్తున్నావు, నేను వచ్చిన తర్వాత నన్ను కొట్టేస్తావు, నాకు తెలుసులే అన్నట్ట కన్నన్. నాన్ 100 విడతల్ గుణం కొల్లామల్ నేత్తయ్యని అడిత్తలవన్నో. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు కానీ నిన్నేం చేసావు గుర్తు తెచ్చుకో అమ్మ అన్నట్ట కన్నన్. ఏం చేశాన్రా చెప్తున్నాడు కన్నన్. సురి కుఢలాడురో నీ పోయ్ కొత్త కురవై పిడైందు ఇంగు వందాల్ కొండు ఇడువనో నంబి. అసలు ఎందుకు కొట్టానో కన్నా గుర్తుకుందా? కొట్టావు అంటున్నావు కానీ అసలు నేను ఎందుకు కొట్టానో తెలుసా నిన్న? அளத்த விடத்திலே நீ போய் சுரண்டு குழலை உழையவளா இருக்கும் பெண்களோடே கை கோத்து குறவை பிணைந்தாடு இங்கே வந்தால் பொடியாதே குணவான் ఎన్ను కొల్లవో నంబి అని వాళ్ళు సొన్నవారే. యశోదమ్మ అన్నది కన్నన్, నేను ఈ పిల్లలు మంచితనం చేస్తే కీర్తిస్తారు, నువ్వేం చేసావు, నిన్న సాయంత్రం వచ్చి ఆ గోపికలతో ఆడావు పాడావు, ఆ తల్లులేమో మా బిడ్డలతో ఆడుతున్నాడని ఫిర్యాదులు చేశారు, అందుకుని కొట్టాను, రోజు కొడతానా ఏంటి అన్నది యశోదమ్మ. నిరుత్తరణ ఇరుక్క బదులు పలకల మన కన్నన్.
అవలే కైలే తిరిగే ఏడుతూ ఇత్తయుడుంబడి వారా. సరే, నువ్వు ఒక మాటన్నా నేను 2 మాటలన్నా. ఇట్లా మనం ఇద్దరం అట్లా పెంచుకుంటున్నాం అనుకో, చెవు కుట్టేది మర్చిపోతాం. శీఘ్రంగా రాకన్నా కాసేపు ఈ సంభాషణ కాసేపు మర్చిపోదాం. నువ్వు అని నేను మటుకు ఇంకా నిన్నేమి అన్నం. రాకన్నా నీ చెవులో చెవి కుట్టిస్తా, అది ఇడగొట్టేనియన్న నేను మటుకు పెట్టుకోను అన్నట్ట, నేను మటుకు చెవు కుట్టించుకోడు అన్నట్ట. పిరానే తిరిగిడగొట్టెలు పేత్తం పెరిగిన అప్పం తరువన్. కన్నా నీకు ఇష్టమైనటువంటి అప్పాన్ని ఇస్తాను, చిన్న అప్పం కాదు పెద్ద అప్పం ఇస్తా. ఎనకు ఎల్లా పడియాలం ఉపకారక నాడవనే తిరిగిత్తరయం ఇడగొట్టెలియాగిల్ నీ సిరిదు ఎన్ను పొగడ. చిన్నది ఇస్తే ఇది బాల, ఈ చిన్నప్పం బాల, ఈ చిన్నప్పం బాల అని ఇసురు కొడుతున్నట్ట. కన్నా నీకు పెద్ద అప్పం ఇస్తాండ్రా, నువ్వు చెవు కుట్టించుకుంటే విరుంబుమడియాని పెరిగాన అప్పంగలై తరవన్ ఎన్ని విడతలు అవన్ వారామయ్యాలే. ఎన్నిసార్లు చెప్పినా కన్నన్ రాలా చెవు కుట్టించుకోవటానికి. వేయిచ్చాది பசுமைக்கும் சுத்துடைமைக்கும் செவ்வைக்கும் மூங்கில் போலேயாய் பெருத்திருந்தல தோள்களையுடையலான பெண்கள் విరుంబుడి 2 నీళ్ళ తిరుక్కుడయుడనాన విష్ణవే. ఆ కన్నన్ యొక్క కేశాలకి లోపడిపోతారట. నల్లగా ఉంటాయట కేశాలు, బాగా ఉంటాయట. ఆ కన్న ఇప్పటికీ అంటాం మనం, చిన్నపిల్లలకు జడ వేసేటప్పుడు ఇది కన్నం జడండి అంటాం. ద్వాపర యుగంలో కన్నను. ఇప్పటికీ చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే కన్ననంటే అల్లరండి అంటాం. అట్లా అటువంటి కన్నా నీ కేశాలకి 300 మంది లోబడతారు. నీ ఇంకేవారాయన అవను వైలక్షణేసులు పొగడు చొల్లుకుంటూ కిరార్. ఆయన అందాన్ని చెప్పి కీర్తిస్తోందట యశోదమ్మ మన కన్నన్ని. 6వ పాసురం. விண்ணெல்லாம் கேட்க அழுதிட்டாய் உன் வாயில் விரும்பி அத்தனை நான் நோக்கி மண்ணெல்லாம் கண்டு என் மனத்துள்ளே அஞ்சி மதுசூதனே என்னு அறிந்தேன் புண்ணேதுமில்லே உன் காத்துமறியும் பொறுத்திரை போது இருந்த நம்பி கண்ணாயன் கார் முகிலே கடல் వన్న కావలనే మొలయునాయే. చెవులు కుట్టించుకోవడానికి యశోదమ్మ పిలుస్తోంది. 3 శబ్దాలతో పిలుస్తోంది, 3 పేర్లతో పిలుస్తోంది. కన్నా, ఓ కృష్ణ, ఎన్కార్ ముగిలే, ఓ మేఘవన్నా. చూడండి, మేఘంని చూస్తుంటే మనకి ఆనందంగా ఉంటుంది. చిన్నప్పుడు వాన వర్లప్ప వర్షం కురుస్తుంటే, మేఘం వర్షిస్తుంటే అట్లా తిరిగేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు. కార్ ముగిలే, ఔదార్యం గలవాడా. మేఘానికి ఎంత ఔదార్యం ఉందో అట్లాగే నీకు ఔదార్యం ఉంది. కడల్ వన్న రాడా నాయన చెవు కుట్టించుకోవడానికి. కడల్ వన్న కావలనే, కావలే ఓ రక్షకుడా. మధుసూదననే, ఓ మధుసూద అంటూ 5 పదప్రయోగాలు చేశారు కన్నని పిలిచేటప్పుడు మనమ్మ యశోద. మధుసూద అంటే మధువు అనే రాక్షసుని సంహరించిన వాడా. మధుసూద. కన్నా సులభుడైన వాడు, చిన్న బిడ్డగా ఉన్నాడు, చక్కగా కట్టచ్చు కొట్టచ్చు ఎన్నైనా చేయొచ్చు, అంత సులభుడు. ఎవరండి? కట్టుబడ్డాడా మన యశోదమ్మకి, కట్టుబడ్డాడా అనేక మంది గోపికలకి, కొట్టబడ్డాడా మన కృష్ణయ్య అంటారు నంబిళ్ళ గారు భగవద్గీతంలో వ్యాఖ్యానంలో, తిరువాయుడికి వ్యాఖ్యానంలో. కన్ననికి వైకుంఠంలో కాంతి లేదురా వైకుంఠనాథుడికి. ఇక్కడ కన్నన్గా అవతరించిన తర్వాత 5 లక్షల మంది గోపికలు కవ్వంతో కొట్టారట. భలే తేజస్సు వచ్చిందట అంటారు నంబిళ్ళ గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తేజస్సు వచ్చిందట. కన్న అట్లా ఎవరండి దెబ్బలు తిన్నవాడు? వైకుంఠనాథుడే ఇక్కడికి రేపల్లలో వచ్చి గోపికలందరూ కొట్టారా? మనకి యశోదమ్మ కట్టిందనుకుంటాం, అందరికీ కట్టుబడ్డాట. కార్ముగిలే, ఔదార్యం గలవాడట. మేఘాన్ని చూస్తే ఆనందంగా ఉంటుంది, మన నీలమేఘ శ్యామను చూసినా ఆనందంగా ఉంటుంది. కడల్ వన్న, సముద్రం యొక్క లోతు తెలీదు, పరమాత్మ యొక్క గొప్పతనం కూడా మనకి తెలుసు అనుకుంటాం. తెలిసింది ఆవగింజంతా, తెలుసుకోవలసింది బోళ్ళంతా. ఏదో 4 పద్యాలు ఇస్తే మొత్తం నాకు తెలిసిపోయినాయండి అనుకుంటూ ఉంటాం. ఒక గురువుగారు అన్నారట, పరమాత్మని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి, అందరూ చేతులు ఎత్తేసారట ఒకరు తప్ప. అంటే నాకు మొత్తం తెలిసిపోయింది అంటే తెలియని వాళ్ళని అర్థం, తెలీదు అంటే తెలిసిన వాళ్ళని అర్థం. అదేవిధంగా కడల్ వన్న, సముద్రం యొక్క లోతు అంటారు ఒక శ్లోకంలో, ఇసుక్షయా నివర్తంతే నాంతరక్షగతిక్షయాత్ మతిక్షయా నివర్తంతే నగోవింద గుణక్షయాత్. ఎవరు ఆకాశం నిండా బాణాలు వేసేద్దామని వెళ్ళాట మహానుభావుడు. చేతిలో బాణాలు అయిపోయినాయి, ఆకాశం నిండా బాణాలు వేసేసాను అనుకున్నట్ట, అది మూర్ఖత్వం. అదేవిధంగా పరమాత్మ యొక్క గొప్పతనం మనం తెలుసుకోగలమా? బోళ్ళంతా మనం తెలుసుకోవాలి. తెలిసింది అల్పం, తెలియవలసింది బోళ్ళంతా. కడల్ మన సముద్రం యొక్క లోతైనా మనకు తెలుసా?
సముద్రం గాంభీర్యంగా ఉంటుంది. అట్లాగే పరమాత్మను చూస్తే ఆనందంగా ఉంటుంది. కావలనే రక్షకుడట ఆయన. ఎవరిని రక్షించాడు? ద్రౌపదిని రక్షించాడా? ఎవరిని రక్షించాడు? పాండవుని రక్షించాడా? ఎవరిని రక్షించాడు? చిన్న పిల్లవాడిని ధ్రువుని రక్షించాడా? ఎందుకీ అమ్మా ఏంటి నన్ను అట్లా స్తోత్రం చేస్తున్నావు అన్నట్ట మన కన్నన్. మూలై ఏ రారా నాయనా, కొద్దిగా పాలు తాగురా, వచ్చి పాలు తాగితే పాలు తాగిస్తూ ఉంటే చెవుగుట్టి చేసేయచ్చు అని మన యశోదమ్మ యొక్క మనస్తత్వం. విన్నెల్లాంకేక్క అరుదిట్ట, ఒక్కసారి కన్న నోరు తెరు అన్నదట యశోదమ్మ. అనంగానే పెద్ద ఏడుపు చేస్తున్నట్ట. నోరెందుకు తెరవమంది? అదిగో మన్ను తిన్నాడని చెప్పాట అన్నగారు బలరాముడు. అందుకు నేను నోరు తెరు అనంగానే అసలు నేను ఎక్కడ మన్ను తిన్నానని పెద్ద ఏడుపట. ఎంతవరకు వినిపించేలా? విన్నెల్లాంకేక్క అరుదిట్ట, ఆకాశం వరకు వినిపించేలా ఏడుస్తున్నట్ట. ఒక్క మాట అంతే. ఉన్వాయల్ విరంబి అత్తనై నోకి, కొద్దిగా చూస్తాండా కన్నా ఆ మట్టి తిన్నావో తినలేదు అని. మన్నెల్లా కండు మనత్తుళ్ళే అంజి, ఒక్కసారి నోరు తెరిచాట. ఏం కనిపించింది? బోనబాండాలన్నీ కనిపించాయట. మొత్తం లోకల్లో బోనబాండాలన్నీ. ఇతడు నా పిల్లవాడు కాదు, నా పిల్లవాడు కాదు ఇతడు. అయ్యో నా పిల్లవాడు అనుకున్నా నేను. ఇప్పుడు నాకు తెలిసింది మధుసూదనే ఎన్ను అరిందేన్, మధుసూదన్ అని తెలిసింది. ఆ విష్ణువే ఈ బిడ్డగా వచ్చాడని. ఇన్నాళ్ళు కట్టానా, కొట్టానా, మాటలు అన్నానా, బిడ్డగా అనుకున్నానా, బిడ్డ అనుకున్నా. కానీ ఇప్పుడు నా బిడ్డగా తెలిసింది. అయ్యయ్యో, ఇప్పుడు యశోదమ్మ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. మాట బిడ్డ అనుకుందామా, భగవంతుడు అనుకుందామా? భగవంతుడు అనుకుంటే భక్తురాలుగా ఉండాలి, ఏ మాట అనటానికి వీల్లేదు. ఆ మాట ఈ మాట అనకూడదు. భగవంతుడు అనుకుంటే బిడ్డంటే ఏదన్నా స్వతంత్రంగా ఏ మాట అన్నా అనొచ్చు. ఇప్పుడు నాకు నేను బిడ్డని నేను ఎన్ని చేశాను కన్నా, కానీ ఇప్పుడు నాకు నా బిడ్డలు కానీ ఎప్పుడు సప్తలోకాలు చూసేసండి యశోదమ్మ. మొత్తం అన్ని లోకాలు చూపించేశాడు నోరు తెరు అనంగానే. ఇప్పుడు నాకు అయ్యయ్యో మధుసూదనే ఎన్ను అరిందేన్, మధుసూదండని తెలిసింది. మధుకైటువులనే రాక్షసుని సంహరించాడు, అందుకని మధుసూదండు అని పేరు వచ్చింది మన స్వామికి. ఎమ్మటే నాకు భగవంతుడిగా చూడొద్దు అనుకున్నట్ట కన్నను. నేను వచ్చింది ఎందుకు? మా అమ్మ ప్రేమని పొందటానికి. నన్ను భగవంతుడు అనుకోకూడదు మా అమ్మ. భగవంతుడు అనుకుంటే ఆప్యాయత ఎక్కువ పొందలేడు. ఆప్యాయత ఇప్పుడు ప్రేమను పొందాలని వచ్చాడు మన కన్నను. ఇప్పుడు ప్రేమను పొందాలంటే భగవంతుడు అంటే దూరంగా ఉంటాం, బిడ్డ అంటే దగ్గరగా ఉంటాం. అందుకు నేను చెప్పాట మొత్తం అంతా మరిపించేశాట. అమ్మా పుణ్యేది మెల్లే ఉన్ కాదు గరియం పొర తీరు నంబి అమ్మ అంటూ గారాలింగనం చేసుకున్నట్ట కన్నా. ఇప్పుడు మళ్ళీ మర్చిపోయింది, భగవంతుడు అన్న విషయం మర్చిపోయింది, సప్తలోకాలు చూశానన్న విషయం మర్చిపోయింది. కన్నా రారా, నీకు నేను పెడతా. ఏంటది? చెవిలో మకర కుండలాన్ని పెడతా. కాదు నీకే అసలు ఏమీ నొప్పి కలగకుండా పెడతా. కొద్దిగా ఒక్క నిమిషం సహించు. పొరు తీరైపోదు ఇరుందని ఒక్క క్షణం తట్టుకో అంతే. చెవి కుట్టించుకోరా కన్నా అంటోంది మన యశోదమ్మ. మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానాన్ని అనుభవిద్దాం. ఆరాం పాటు அளத்து விட ஆறாம் பாட்டு விண்ணி இச்சாதி மண் தின்னா என்னும் அழித்தவாறே ஆ என்னும் ஆகாசப்பரப்புடங்களும் கேட்கும்படி அழுத உன்னுடைய வாயிலே மண் தின்ன சிவருண்டாகில் பார்ப்போம் என்று விரும்பி அத்தை நான் பார்த்தவளவிலே முன்பு போலே வாய் வழியே பூமியெல்லாம் உள்ளே இருக்கிற கண்டு நம்முடைய பிள்ளையை என்னும் இவனை நறிந்தோமே என்னும் மனசினுள்ளே பயப்பட்டு இவன் நம்முடைய பிள்ளை அல்லன் சர்வேசுரன் என்னும் அறிந்தேன் என்னவாறே. ఏమన్నది కన్నా, నువ్వు మన్ను తిన్నావా? మన్ను తినచ్చా? అరుగుతుంది అసలుకి అని కొట్టబోయిందట. అంతే ఓకే, ఆకాశం వరకు వినిపించేలా ఏడ్చాట మన కన్నా. అసలు నువ్వు మన్ను తిన్నావా లేదా, ఒక్కసారి నోరు తెరిచి చూస్తా అందట. చూడబోతే మొత్తం లోకాలన్నీ కనిపించినాయి. భూలోక, బోర్లోక, సువర్లోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అన్నీ చూపించేశాట కన్న నోరు తెరవంగానే. నమ్ముడే పిల్లై ఎన్ను నలిందోమే. అయ్యో ఎంత పని చేశా, నా బిడ్డ అని నేను మాటలంటున్నానా? మనసులే భయపట్టు, మనసులో పడిపోయింది, ఇతడు నా పిల్లవాడు కాదు. ఇవన్ నమ్ముడే పిల్లై ఎల్లన్, ఇతడు నా బిడ్డ కాదు. మరెవరు? సర్వేశ్వరుడు. బోనబాండాలు చూపించేవాడు ఎవరు? సర్వేశ్వరుడు. ఎవరన్నా పిల్లలన్నా నోరు తెరిస్తే బోనబాండాలు కనిపిస్తాయా? మన కన్నల్లోనే కనిపిస్తాయి. కన్ననే పరమాత్మ. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరాన్నవనికేతన. ఆ నారాయణ కృష్ణయ్యగా వచ్చాడు.
అని తెలిసింది నాకు అని అనుకుందట యశోదమ్మ. ఆయనకి గొప్పతనం చెప్తే ఇష్టం ఉండదట. గోవర్ధనగిరి పర్వతం ఎత్తినప్పుడు కూడా దేవతలందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి నువ్వెవరివి, అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని కాపాడావే నువ్వెవరివి, యక్షోవా దేవోవా దానవోవా అహం బాంధవో జాత. రామావతారంలో కానివ్వండి, కృష్ణావతారంలో కానివ్వండి, ఎవరన్నా గొప్ప కథనం అంటే మహా ఆనందపడతారు. కానీ మన రాముడికి కానివ్వండి, కృష్ణయ్యకి కానివ్వండి, గొప్పవాడంటే ఊరుకోరట. ఎవరినో తెలిసినా గోవర్ధనగిరి ఇచ్చినవాడు నేను, అహం బాంధవో జాత. వాళ్ళందరి గోవర్ధనగిరి పర్వతం ఎత్తడాన్ని చూసి మీ బంధువుని నేను అన్నట్ట కృష్ణయ్య. నేను నారాయణ్ని కాదు అన్నట్ట. ఇప్పుడు వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు మాట, నువ్వు నారాయణ అనుకున్నావో గాఢాలింగనం చేసేసుకున్నాడు మాట. ఇప్పుడు తల్లి ప్రేమను పొందడానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు భగవంతుడిగా కాదు నేను నీ బిడ్డనమ్మా అన్నట్ట. అట్లాగే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు కూడా నేను నారాయణ్ని కాను మీ బంధువుని అన్నట్ట. ఎన్ను అవనాగేయాలి ఇవల్ అన్యపరనాకి వార్తేశ్వరది చెయ్యామల్ అత్తయ్య మరపిత్తు మరిపింపజేశాడు మాట కన్నన్. నేను పరమాత్మని కానని తన యొక్క లీలల చేత, గాఢాలింగనం చేత, ముద్దు మాటల చేత మరిపింపజేశాడు మన కన్నన్. తన పిల్లయ్యను ఇవల్ అనైతు కొల్లముడు వందు కిట్టు నిక్క అమ్మా అంటూ పిలిచాట. ఒక్కసారి గాఢాలింగనం చేసుకుందాడు, మర్చిపోయింది నారాయణని మర్చిపోయింది. అవ్వలు ఇవాళ కాదు కబిరా ఉద్యోగిక్క ఎమ్మడ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, చెవు కుట్టడానికే ఉద్యోగించింది. ఎండియ కాదు ఎనకు అది వేంటాయినావని చల్ల అమ్మా నాకు మటుకు చెవు కుట్టించుకోద్దు, నాకు మటుకు చెవు కుట్టించద్దు అని మళ్ళీ పారిపోతున్నట్ట. పుణ్యేదు మిల్లై పున్నొన్ను మిల్లై ఉన్నుడయ్యా కాదు తండు పొరலும் సత్తుపోదు పొరు తిరునంబియన్న అవను పొరుప్పడబడియాలి ప్రీతియాయ్. పున్నొన్ను మిల్ల కన్న అమ్మా నువ్వు పదే పదే చెవు కుట్టిస్తావు అంటున్నావు కానీ ఏమవుతుందో తెలిసిన పుండు పడుతుందమ్మా, నాకు పుండు పడుతుంది. సరే కాదమ్మా కొద్దిగా ఒక్క నిమిషం తట్టుకో, ఒక్క నిమిషం ఓ నంబి కొద్దిగా అనుకూలంగా ఉన్నట్ట. కన్నా ఎనకు సులభనానవనే ఎన్కార్ ముగిలే మేఘం వంటివాడా జలస్థల విభాగం పారామల్ ఉపకరిక్కం కాల మేఘం పోలే ఎనకు ఎన్న ఉపకరిస్తావనే. ఆ మేఘం అందరికీ ఏ విధంగా ఉపకరిస్తుందో అట్లాగే నాకు కన్నను కావచ్చు ఉపకరించావా ఓ కన్నా. ఆనాడు మన రామయ్య కూడా దీన్ని సౌశీల్య గుణం అంటారు. వశిష్ఠుడు అని చూడలేదా, గుహుడు అని చూడలేదా, ఆ వశిష్ఠ మహర్షిని ఎంతగా ప్రేమించారు. ఒక ఆటవికుడైన గుహుడిని అంత ప్రేమగా చూశాడా, ఒక సుగ్రీవుడు వానరుడిని అంత ప్రేమగా చూశాడా, ఒక రాక్షసుడైన విభీషణ్ణి అంత ప్రేమగా చూశాడా. అదేవిధంగా ఇప్పుడు కన్నను కూడా అంత ప్రేమగా చూస్తున్నట్ట అందరినీ. కడల్ వన్న ఎనకు అనుభవமான கடல் போன நிறத்தையுடையவனே సముద్రం వంటి వర్ణం గలవాట. కావలనే ఎనకు రక్షకనానవ నేను స్తోత్రం పన్ని ములై ఉండవేనమెను అపేక్షిక్కిరార్. కన్నా పాలు తాగురా అంటోంది మనమ్మ యశోద. 7వ పాసురం. முளையேதும் வேண்டேன் என்ன ஓடி நின் காதில் கழிப்பை பறித்து எரிந்திட்டு முளையை எடுத்து மகிழ்ந்து கல்மாறி காத்தி பசுநிறை மேயத்தாய் சிலையின் ஒருத்தாய் திருவிக்கிரமா திருவாய்ப்பாடி பிரானே தலையினிலா போதே உன் காதை பெருக்காதே విట్టిట్టేన్ కుత్తమే ఎన్నే. 7వ పాసురం పదం అర్థాన్ని చెప్పుకుందాం. ములయేదుం వేండేన్ ఎన్న ఓడి యశోద దగ్గర కన్నన్ పారిపోతున్నట్ట. నాకు నీ పాలక్కర్లా అన్నట్ట. నిన్ కాజల్ కడిపై పరుత్తెరిందుడు నాకు ఆభరణం కూడా అక్కర్లా, నాకు చెవికి ఆభరణం కూడా వద్దు అని ఆభరణాలన్నీ గిరాటేసేట మన కన్నన్. ములయేడుతో మగిలిందు 7 ఏళ్ల వయసుట గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు మన కన్నన్కి. కల్మారిక తుపసునరై మేయిత్తాయ్. ఆనాడు గోవర్ధన గిరిదారి ఎంతో భోగ్యంగా ఉన్నట్ట. త్రిభంగి అంటారు. త్రిభంగి అంటే ఆయన నుంచున్న టీవే అందంగా ఉందట. అదొక రకమైన అద్భుతం మాట. ఆ పశువులై మేయిత్తాయ్, పశువుని మేపావు. ఇక్కడ 3 అవతారాలు చెప్తున్నారు ఈ పాసనంలో. ఒక అవతారం కృష్ణావతారం, రెండోది రామావతారం, 3వ అవతారం త్రివిక్రమావతారం. 3 అవతారాలు చెప్తున్నారు ఈ పాసనంలో. ఎందుకుని అంటే ఆకననే ముందు అవతారం రామావతారం కాబట్టి, త్రివిక్రమావతారం కాబట్టి ధర్మి ఐక్యం కాబట్టి ధర్మి ఒకరే నారాయణుడే. రామావతారం చెప్తున్నారు. శిలై ఒన్ను ఇరుత్తాయ్, శివధనస్సు విరిచాడు. మన రామాయణ మనం ఎట్లా గుర్తుపట్టగలమండి? ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచకరం వినాశకరం నమామి. రామావతారం
రాముని మనం ఎట్లా గుర్తుపడడం? ధనస్సు ఉన్నవాడే రాముడు అంటాం. కృష్ణుని ఎట్లా గుర్తుపట్టగలండి? నెమలి పించే ఉందండి, ఆయనే కృష్ణుడు అంటాం. సీతా కళ్యాణాన్ని చెప్తున్నారన్నమాట. జనకపురిలో జరిగింది అద్భుతంగా వివాహం. మన సీతమ్మకి మంచివాడు దొరికాడు రామయ్య. పరాక్రమం తెలుస్తోంది శివధనుస్సు విరవటం వల్ల. అందం తెలుస్తోంది రాముడు నడిచి రావటం వల్ల. ఆ నడక సౌందర్యం గలవాడని. తల్లిదండ్రుల యొక్క మాట వినేవాడని ఎట్లా తెలుస్తోందండి? ఒకే వ్యక్తిలో అన్నీ ఉన్నాయి, ఒక రాముల్లో అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే శివదర్శనం విరిచాడో వేయబోయిందట మాల. ఆగు అన్నట్ట, సీత ఆగు అన్నట్ట. శివధనుసు విరవమన్నారని విరిచా, మా నాన్నగారు విరవమన్నారని విరిచా, కళ్యాణం కావాలంటే మా నాన్నగారిని అడగండి అన్నట్ట. చూడండి ఎంత విధేయమో. అట్లా అమెరికా వెళ్ళి అట్లా కళ్యాణం చేసేసుకుని కాళ్ళ మీద పడుతున్నారు ఈ రోజుల్లో, అక్షింతలు వేయండి అని. మన రామయ్య ఎంత విధేయవంతుడండి. మన రామయ్య మా నాన్నగారిని అడగండి వివాహానికి అన్నాడా? ఎంత ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ ఏనాం భద్రంతే పాణిం గృష్ణీష్వపాణిన. ఇయం సీత, మా అమ్మాయి సీత అంటున్నాడు రామయ్యతో మన జనక చక్రవర్తి. మంగళాశాసనం ఎవరెవరు చేసేవారంటే పెద్ద లిస్టులో ఇచ్చారు మనకి శ్రీవచన భూషణాల్లో. బోళ్ళంతమంది మంగళాశాసనం చేశారు. ఆ మంగళాశాసనం చేసిన లిస్టులో జనక చక్రవర్తి కూడా చేశారు సీతారాములకి. ఇయం సీత, మా అమ్మాయి సీత అంటున్నారట. మా అమ్మాయి సీత అని ఎందుకు చెప్పడం అండి? కనిపిస్తోందిగా ఎదురుగుండా అంటే తనిస్సులోకి అద్భుతంగా కటాక్షించారు పెరియవాచ్యాన్ని బిడగారు. ప్రధానమైన శ్లోకాలకి రామాయణంలో పెరియవాచ్యాన్ని గారు అంటే వ్యాఖ్యాన చక్రవర్తి. లోకంలో వాళ్ళు ఇచ్చిన బిరుదులే గొప్పగా చెప్పుకుంటాం మనం. కానీ సాక్షాత్తు రంగనాథుడే ఇచ్చారు అభయప్రద రాజర్ అన్న బిరుదు పెరియవాచ్యాన్ని బిళ్ళగారికి. అభయప్రద రాజర్, రాముణ్ణి మనం అభయం ఇచ్చేవాడు రాముడు అంటాం. అటువంటి అభయప్రద రాజర్ రంగనాథుడే ఇచ్చారు విభీషణ శరణాగతి చెప్పేసరికి. ఆ విధంగా అభయప్రద రాజర్ పెరియవాచ్యాన్మ గారు రామాయణానికి ప్రధానమైన శ్లోకాలకి అద్భుతంగా కటాక్షించారు. అదే తనిస్సులోకి పదం ఒకటే, చెప్పిన భావం చెప్పకుండా ఎన్నో అర్థాలు చెప్పారన్నమాట. ఒక పదానికి 70 అర్థాలు చెప్పారు. జీవితంలో ఒక్కసారైనా తనిస్సులోకి వినాలి మనం. ఆ విధంగా ఒరుత్తాయ్ శివధనస్సును విరిచాడట. కావాలంటే మా తండ్రి గారిని అడగండి అన్నట్ట. తల్లిదండ్రులంటే ఎంత విధేయం అండి, తల్లిదండ్రులంటే ఎంత విధేయం. అందం, రాముడు ఆజానుభావత్వాన్ని చూసింది. అందము ఉంది, పరాక్రమం ఉంది శివధనస్సు విరటం వల్ల. మా అమ్మాయి సీత కొద్దిగా రాముడికి కొద్దిగా గర్వం ఉంటా. రాముడికి ఉండొచ్చు కానీ మనకి గర్వం ఉండకూడదు. రాముడికి ఏంటి గర్వం? నేనే అందగాన్నని. ఇప్పుడు ఒక్కసారి మా సీతమ్మని చూడు అన్నట్ట. రాముడి కన్నా సీతమ్మ అందంగా ఉందట. మమ సూత, నా బిడ్డ అంటున్నారు జనక చక్రవర్తి. నా బిడ్డ అంటున్నారేంటి? జనక చక్రవర్తి కర్మానిష్ఠులు బిడ్డను అంత ప్రేమగా చూడటం ఏంటి? నాకు వైరాగ్యం అండి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవే సీతమ్మగా అవతరించింది. అందుకని ఎక్కువ మమకారం పెట్టుకున్నారు బిడ్డ ఎందు. మమ సూత, నా బిడ్డ, సహధర్మచరీతవ, నువ్వేదంటే అదంటుంది మా అమ్మాయి. సోక్రటీస్ కాపురం కాదు. సోక్రటీసు మహాశాస్త్రవేత్త. భార్య బాగా గయ్యాలి అంట. ఏదన్నా ఒక గ్రంథం రాయాలంటే మనసు ప్రశాంతతగా ఉండాలి. కాలక్షేపం చెప్పాలన్నా, ఉపన్యాసం వినాలన్నా మనసు ప్రశాంతతగా ఉండాలి. పాపం ఆయనకి ఇంట్లోనే ప్రశాంతత లేదు, బయట అట్లా అట్టి పెట్టండి, ఇంట్లోనే ప్రశాంతత లేదు. సోక్రటీస్ శాస్త్రవేత్తకి బాగా గట్టిగా అరిచేదట. ఈయనేం సమాధానం చెప్పలేదనుకో బాగా గబాలన గట్టిగా నీళ్ళు అట్లా పోసేదట. ఒక కుండతో నీళ్ళు అట్లా పోసేసేదట. ఇందాక మేఘం గర్జించింది, ఇప్పుడు మేఘం వర్షించింది అనేవారట సోక్రటీస్. గర్జించడం అంటే పోట్టాట, వర్షించడం అంటే బిందెతో నీళ్ళు పోయటం అంటే వర్షం కురిసింది. అంత సోక్రటీస్ అంత శాస్త్రవేత్త. అట్లాగే సోక్రటీస్ కాపురం వంటిది కాదు మన సీతారాముల కాపురం. చెప్పింది చక్కగా చేస్తుంది మాట మన సీతమ్మ. రాముడు ఏదంటే సీతమ్మ అదే అంటుంది, సీతమ్మ ఏదంటాడు రాముడు అదే. ఇద్దరి యొక్క మనస్తత్వం ఒకటి. అందుకనే భగవద్రామానుజుల వారు ఏమంటారు? ఓం భగవన్నారాయణ అభిమత అనురూప, అభిమత దాంపత్యం అనురూప దాంపత్యం, అభిమత దాంపత్యం అనురూప దాంపత్యం. రూపం భోగ్యంగా ఉంది, వీళ్ళిద్దరి అభిప్రాయాలు ఒకటే మాట, ఇద్దరు అభిప్రాయాలు. రాముడి రక్షిస్తామంటే సీతమ్మ రక్షిస్తాం ఉంటుంది. అట్లా ఇద్దరు అభిప్రాయాలు ఒకటే అవుతాయి, రూపం కూడా భోగ్యంగా ఉంది సీతారాముల యొక్క దివ్య దాంపత్యం. అదేవిధంగా ఏమంటుంది? మమ సుత సహధర్మచరీతవ, మా అమ్మాయి యొక్క చేతిని పట్టుకో,
భద్రంతే మంగళాశాసనం ఎక్కడుంది? మీరిద్దరు పల్లాండుగా ఉండాలి. అదేవిధంగా ఆ శివధనుసు విరిచిన ఘట్ట అని చెప్తున్నారు. మళ్ళీ కన్నన్ లీల చెప్తున్నారు, మళ్ళీ రాముడు చెప్తున్నారు ఏంటండి? ఆ రాముడే కృష్ణుగా అవతరించాడు కదండి, ధర్మి ఐక్యం ఒకటే కదా అంటున్నారు. శిలై ఒన్నో ఇరుతాయ్ ఓ త్రివిక్రమ, శిలై ఒన్నో ఇరుతాయ్ ఓ రామ అంటూ సీతా కళ్యాణం చెప్పారు. త్రివిక్రమ ఓ త్రివిక్రమ రారా, ఓ రామ రారా, ఓ కన్నా రారా. ఎందుకు శివధన, ఎందుకు చెవు కుట్టించుకోవడానికి. త్రివిక్రమావతారంలో ఏంటట, మన యొక్క దోషాలు పోగొట్టాట. పాదాన్ని మన నెత్తిని పెట్టడం వల్ల మనకేం దోషాలు ఉన్నాయి? పెద్ద రోగాలు. ఏంటా రోగాలు? నేనే స్వతంత్రుణ్ణి అన్న రోగం. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకోవాలి. నేనే స్వతంత్రుణ్ణి అన్న రోగం. రెండోది ఆత్మాపహారం అనే రోగం. నేనే స్వతంత్రుణ్ణి అన్నప్పుడు ఏమనుకోవాలి? ఆకారానికి వెళ్ళాలి. ఓంలో అష్టాక్షరి మంత్రంలో ఆకారం యొక్క అర్థం తెలుసుకుంటే మనం దాసులం, ఆయన శేషి. శేషి అంటే ఆయన యజమాని, మనం దాసులం. ఆ విధంగా మన సస్వతంత్రాన్ని పోగొట్టడానికి మనందరి నెత్తిన పాదం పెట్టాట. సరే, రాత్రి 12కి వస్తా అంటే రాత్రి కూడా 12కి పలానా సీరియల్ చూస్తూ ఉంటామట మనం. అందుకని టైం చూడకుండా అందరి నెత్తిన పాదాలు పెట్టాట స్వామి. అప్పుడు కూడా మనకి పనులు ఉంటాయి. పాప ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి, అంతకన్నా మనకి ఎక్కువ పనులు ఉంటాయి. ఆ విధంగా అందుకని గవాన్ అందరి నెత్తిన పాదం పెట్టాడు. చెప్పినట్టు పెట్టామట, పలానా టైంకి వస్తానని చెప్పలే. అదేదో అని ఇట్లా అనుకున్నా అంతే. ఆ స్వామి పాదం పెడుతుంటే కానీ ఏదో అనుకున్నా ఇట్లా అనుకున్నా. అప్పుడు కూడా గమనించాలి. అందుకని మళ్ళీ జన్మ వచ్చింది మాట నాకు. అట్లాగే త్రివిక్రమ ఓ త్రివిక్రమ, ఒక్కసారి అందరినీ తన బిడ్డల్ని అందరినీ ఒక్కసారి స్పర్శించి ఊరుకున్నా అంటే త్రివిక్రమ అవతారంలో. ఒక చంటి బిడ్డ ఏదన్నా మేఘం గర్జిస్తే బిడ్డని దగ్గరికి తీసుకుంటుందట. మనం ఆయన్ని మర్చిపోయినా ఆయన బిడ్డల్ని మర్చిపోలా, వాళ్ళ స్పర్శ కావాలని కోరుకున్నాడు త్రివిక్రమ అవతారంలో. అందరిని ఎత్తిన పాదాలు పెట్టాడు. పీరా అనే ఉపకారం కూడా అంటుంది యశోద. ఏంటి ఉపకారం? నువ్వు వచ్చి చెవు కుట్టించుకుంటే చాలు, అదే నాకు ఉపకారం. తలయిరిలా పోదే ఉన్కాదే పెరుక్కాదే. అసలు నాది తప్పురా కన్నా, ఇంత పెద్దతనంలో చెవు కుట్టించకూడదు. చంటి బిడ్డప్పుడు చెవు కుట్టించామనుకో కామ్గా కూర్చుంటారు పిల్లలు, కొద్దిగా ఏడుస్తారు అంతే. నాకొద్దు అనలేరు. చంటి పిల్లప్పుడే చెవు కుట్టిస్తే వాళ్ళకి మాటలు రావు. అప్పుడు కుట్టించేసామనుకో అమ్మ నాకొద్దు అనరు. నాదే తప్పు. ఇప్పుడు నీ కొద్దిగా మాట్లాడటం వస్తోంది, వద్దు అంటం తెలుస్తోంది. నాదే తప్పు. చెవు కుట్టించుకోవాలని చిన్నతనంలోనే చెయ్యకపోయా, అది నా తప్పు. విట్టితేన్ కుత్తమే అన్నే అంటోంది యశోదం. ఇది నా దోషంరా. నువ్వు చిన్నపిల్లవాడిగా కుట్టిస్తే నీకు మాటలు లేని సమయంలో అట్లా బజ్జుంటావు. అప్పుడు గబాలు చెవులు కుట్టించేసి అప్పుడు మకరకుండా పెడితే పోయేది. నాకు నేను మర్చిపోయా ఆ స్థితి. అయ్యయ్యో అంటోంది యశోదమ్మ. ఏషాం పాటు ముల ఇచ్చాది. మహళవాళ మామల యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. ములై ఇత్యాది ఇప్పుడు స్తోత్రం పన్ని ములయుండ సొన్నవారే ములయుంపనాగ తొలగిన వలవలే కడిపేడు కాదులే ఇడ అత్తాలేసి వచ్చేసింది కోపం మన కన్నానికి. స్తోత్రం చేయగానే వచ్చాడు పాపం. రాగానే ఒళ్ళో కూర్చున్నాడు మాట. ఒళ్ళో కూర్చోగానే మళ్ళీ ఆ చెవు కుట్టించడానికి సిద్ధమైంది మాట. చెవు కుట్టడానికి వచ్చేసింది కోపం. కోపం వచ్చి ఏం చేశాడు? ములయ్యేదు వేండే నిన్ను నీ తిరగల ములయ్యం మత్తు ఉండాలని ఆ ఉపాధిగా వేండే. అమ్మ నువ్వు నాకు గారెలు చేసావు కదా, నాకు అప్పాలు చేసావు కదా, నాకు అవి కూడా అక్కర్లా. నన్ను దగ్గర చేసి ఏవో చూపించి నాకు పెట్టి నాకు చెవు కుట్టించేస్తావు, నాకు నొప్పి పుట్టిస్తావు, నాకు అక్కర్లా. ఓడి ఎనకు పిడితకూడదు ఎనకడిగే ఓడి నాన్ పిడివలవలి ఎనకు దరిప్పాగా. అప్పటికెత్తిపోయాట మన కృష్ణయ్య. అక్కడ ఎన్న అటు ఇటు కదిలిపేశాడు, అప్పాలన్నీ కదిలిపేశాడు, మొత్తం గార్లన్నీ కదిలిపేశాడు. నాకు అక్కర్లా చెవులు కుట్టించడం అని పారిపోయాడు. నిన్కాదిల్ కరిపై పరిచరిందిట్టు ఉన్కాతలిట్టు కరిప్పు కలే క్రోధత్తాలే పిడింగి ఎన్మున్నే ఎరిందిపగొట్టు. అట్లా మొత్తం అంతా చిమ్మేశాట. అవ్వలవలే ఇంజన్ పసికోబత్తాలే వర్షిప్పిక్క అవన్ రక్షవర్కను పడాదపడి. కన్నా నన్నెందుకు ఏడిపిస్తున్నావురా? ఆనాడు అందరూ బాధపడకుండా గోర్ధనికి ప్రభావం ఎత్తావు కదరా కన్నా. అందరినీ దేవేంద్రుడు వర్షాన్ని కురిపించాడు, రాళ్ళ వర్షాన్ని కురిపించాడు. మన స్వామి రాయి ఎత్తాడు, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు 7 రోజులు. ఆ విధంగా గోపకులందరికీ ఏ బాధ రాకుండా ఆవుల్ని రక్షించాడా. రండి అని ఆ గోవర్ధనగిరి పర్వతం మీద గోపకుల్ని రక్షించాడా, ఆవుల్ని రక్షించాడా, దూడల్ని రక్షించాడా. వాళ్ళని రక్షించక ఇప్పుడు కొద్దిగా చెవు కుట్టి చూడంటే నన్ను బాధ పెడుతున్నావు. నన్ను బాధ పెడుతున్నావు ఏంట్రా కన్నా? నేను చెప్పినట్టు వినొచ్చు కదా.
மலையை எடுத்து முன்பு రక్షకమెన్నో சொன்ன గోవదిరిగే తనయే కొడయ్యాగ எடுத்து చక్కగా గొడుగ్గా ధరించాడు మాట మగిజిందు మలయే సోడు కొండిరికవల్ సత్తమిడై పిన్నెక్కే రక్షవర్గత్తుడయ్య రక్షణ పెత్తమనే ఉగందు మహానందపడిపోతున్నాడు. ఆ కృష్ణ యొక్క ముఖం చూడండి, గోవదిరిగి వ్రతం ఎత్తినప్పుడు అమ్మయ్య ఎవరికి ఏ ఆపద రాకుండా రక్షించాం అని ఆనందమట. కల్మారికాతు ఎవరో అన్నారట, సరే రాళ్ళ వర్షం కురిపించాడు కాబట్టి రాయి ఎత్తాడు గోవర్ధన పర్వతం, సముద్రాన్ని నీళ్లు కురిపిస్తే సముద్రాన్ని ఎత్తేసేవాట మన కృష్ణయ్య. ఎత్తరేటా ఏంటి సముద్రాన్ని? అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు, అగరిది కట్టిన సామర్థ్యం గలవాడు, ఏదైనా చేయగలడు మన స్వామి. కల్మారికాతు அந்த கல்வர்ஷத்தில் ஒரு பசுன் மேலேயாத்தல் ఓరిడయ్యన్ మేల్ ఆరిరేపాడి ఒంగ ఒక గోవుకి కానీ దూడకు కానీ రవ్వంత వర్షం కూడా పడలేదట, రవ్వంత రాయి కూడా పడలేద. ఇంకా నిమురుతున్నట్ట ఆ గోవర్ధన పర్వతం కింద మన కన్నను తలకిందుగా చేసి ఎత్తాట. గోవర్ధనగిరి పర్వతాన్ని మామూలుగా ఎత్తడం వేరు, దాన్ని తలకిందుగా చేసి ఎత్తాట. తర్వాత పథికంలో గోవర్ధనగిరి పర్వతంలో అద్భుతంగా చెప్తారు, మనకి ఒక పథికమే ఉంది గోవర్ధనగిరి పర్వతం ఎత్తడం. ఒక శ్రీ సూక్తి చెప్పుకుని అట్లా వెళ్తాం. ఆ గోవర్ధనగిరి పర్వతం మీద ఏమేమి ఉన్నాయో వర్ణించారు ఆ పాసనంలో. పాములట తమ బిడ్డలకి చెప్తున్నాయట ఉపదేశాన్ని. ఏమని ఉపదేశం చేస్తున్నాయి? మన వంశంలో ఒకడు పుట్టాడు, ఎవరు? ఆదిశేషుడు, చక్కగా సేవ చేస్తున్నాడు. ఓ పాములారా మీరు ఆయన్ని ఫాలో అవ్వండి, ఆ ఆదిశేషుడిలా మీరు సేవ చెయ్యండి. కోతులన్నీ కోతి బిడ్డలకి చెప్తున్నాయట. మన వానరులో హనుమ ఎంత సేవ చేశాడు మన రామయ్యకి, చక్క మీరు కూడా సేవ చేయండి అని అక్కడ ఇంకా బాగా చెప్పుకుందాం, బోడని ఎగ్జాంపుల్స్. ఆ విధంగా గోవర్ధనగిరి పర్వతం ఎత్తి అందరినీ రక్షించాట. ఇప్పుడు నేను చెప్పినట్టు మాట ఏంట్రా కన్నా, ఆనాడు ఎవ్వరూ బాధపడకుండా గోవర్ధనగిరి పర్వతం ఎత్తావు, నే బాధపడేలా చేస్తున్నావు ఏంట్రా కన్నా, నేను అమ్మ నిన్నేం బాధ పెట్టాను, నా దగ్గరకు వచ్చి చెవు కుట్టించుకోకుండా ఉన్నావే, అదే నాకు బాధ, ఇంకేం బాధ కాదు. பசுமேய்க்கிற விழந்தனேசன் எங்கும் ஒக்கவிக்கையாலே பசுக்களை இடையர்மே கும்படி பண்ணினவனே சிலையன்னு இருத்தாய் ஸ்ரீ ஜனகராஜன் திருமகளுக்கு கன்யாசுல்கமாக விட்டதாய் ஒருவரால் பெயர்க்க இழுக்க ஒண்ணாதபடி అద్వితీయమాயிருந்துள்ள రౌద్రమాన విల్లై మురిత్తవనే. గోవర్ధనగిరి చేతలందరినీ రక్షించాడు. పాదాలతో ధరించాడు త్రివిక్రమావతారాన్ని, ఆ పాదంతో అందరినీ కొలుచుకున్నాడు స్వామి త్రివిక్రమావతారంలో. గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు బొటన వేలుతో ఎత్తాడు గోవర్ధనగిరి పర్వతాన్ని. స్వామి యొక్క ప్రతి అవయము గొప్పదే అంటారు వేదాంత దేశకులు. గోవర్ధనగిరికి పట్టాభిషేకం చేశాట దేవేంద్రుడు తన తప్పు తెలుసుకుని. తర్వాత రాళ్ళ వర్షం కురిపించాడు, తన తప్పు అయిపోయిందని గోవింద నామాన్ని ఇచ్చాడు, పట్టాభిషేకం చేశాట. మనందరికీ తెలుసు రామ పట్టాభిషేకం, రామ పాదుకలకి పట్టాభిషేకం, ఇప్పుడు స్వామి యొక్క చేతులకి పట్టాభిషేకం, స్వామి యొక్క శ్రీహస్తానికి పట్టాభిషేకం అంటారు వేదాంత దేశకులు. పట్టాభిషేకం అంటే ఏంటండి? పాలు పోయటం. ఆ ఆవు అట్లా వర్షించేసిందట స్వామి మీద, పాలని వర్షించిందట. ఇప్పటికీ గోవర్ధనగిరి పర్వతం మీద అందరూ పాలు పోస్తూ ఉంటారు, వెళ్ళిన వాళ్ళందరూ పాలు పోస్తూ ఉంటారు అన్నమాట, పట్టాభిషేకం. ఆ విధంగా స్వామి యొక్క ప్రతి అవయము గొప్పదే. రౌద్రమాన విలే మృతువని, అది ఎటువంటి రౌద్రమన్ గలది? శివ ధనస్సుని విరిచాట మన స్వామి, దీనివల్ల పరాక్రమవంతుడు అని తెలుస్తోంది. మరి ఇవన్నీ ఎందుకు అవతారాలు చెప్తున్నారంటే పరమాత్మ ఒకడే కాబట్టి. నారాయణుడన్నా ఆయనే, త్రివిక్రముడన్నా ఆయనే, రాముడన్నా ఆయనే. ఇది మామూలు యశోదమ్మ కాదు, పెరియాళ్ళవారి యశోద కాబట్టి అన్న అవతారాలు తెలుసు. ఈ యశోదకి తన బిడ్డకి చెవులు కుట్టించాలని ఆ చిన్నతనమే తెలుసు, జరగబోయేది తెలియదు. మన యశోద పెరియాళ్ళవారి గల యశోదమ్మకి అన్నీ తెలుసు కాబట్టి అన్నీ చెప్పేస్తున్నారు మాట. జరగబోయేది చెప్తారు, జరిగింది చెప్తారు. మళ్ళీ జరగబోయే ఏ అవతారం కాసేపు అంత మాత్రమే దివ్య దేశాలకు కూడా వెళ్ళిపోతారు. ఓ పుండరీకాక్ష అంటారు, ఓ సౌమ్యనారాయణ అంటారు, తిరుక్కోటిలో ఉన్న సౌమ్యనారాయణ అంటారు, తిరుక్కన్నపురంలో ఓ సౌరిరాజన అంటారు, తిరువెల్లరిలో ఓ పుండరీకాక్ష అంటారు. అక్కడ ఆడుకుంటున్నావేంట్రా అంటారు. ఈ పెరియాళ్ళ వాళ్ళ యశోదకి అన్నీ తెలుసు కాబట్టి. త్రివిక్రమ இந்திரன் இழந்த ராஜ்யத்தை மீட்டு கொடுக்கைக்காக எல்லை நடப்பாரை போலே తిరువడిగానే సర్వలోకத்தையும் అలందవనే. సర్వలోకాలని కొలుచుకున్నట్ట త్రివిక్రమ అవతారంలో. అన్ని లోకాలు కొలుచుకోవాల్సిన అవసరం లే, ఎందుకంటే భూభువః సువః 3 లోకాలే ఆక్రమించాడు. ఎవరు? బలి చక్రవర్తి. కానీ మొత్తం మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ ఇంకో లోపలుచుకుంటాడేమో, మొత్తం అన్ని లోకాలు కొలిచేసుకున్నట్ట స్వామి. పాపం ఎట్లా వెళ్ళాడు? బలిచక్రవర్తి దగ్గరికి యాచకుడుగా వెళ్ళాడా? అందరికి ఇచ్చే అభయం శ్రీహస్తం, అటువంటి శ్రీహస్తం కింద ఉందా? యాచించడానికి వెళ్ళాడా? పాత యాచకుడిలా వెళ్ళాడా? కొత్త యాచకుడిగా కాదు, పాత యాచకుడిగా వెళ్ళాడా?
కొత్త యాత్రికుడు అయితే లేదు పొమ్మంటే మొహం మారుస్తాడు. అట్లా కాదు, దీంట్లో మంచి ఆరితేరినవాడు అన్నట్టుగా వెళ్ళాడా మన స్వామి. ఎల్లైనడప్పారెప్పులై తిరువిడగాలి సర్వలోకత్తయ్యం అలందవనే, సర్వలోకాలని కూర్చుకున్నాడు. తిరు ఆయర్పాడిప్పిరానే తిరువాయిపాడియుల జనంగలకు సర్వప్రకారத்தாலும் ఉపకారకనానవనే, అందరికి ఉపకారం చేసిన వాడా. ఇప్పుడు ఎల్లార్కం ఉపకారకవాన్ని ఎండి అపేక్షితం చేయవేణుకా నిన్ను ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? వాళ్ళందరికీ అన్ని ఉపకారాలు చేశావు. గోళ్ళ కులంలో అవతరించి గోపకులకి గోపికలకి ఉపకారం చేశావు. రాళ్ల వర్షం పడకుండా గోవుల్ని కాపాడావు గోధుమ వ్రత మీద ఎత్తి. మరి అందరికీ ఉపకరించిన వాడివి, మరి నాకు ఉపకరించట్లేదేంటి? అమ్మ నీకే నేనే ఉపకారం చేయలే, నా దగ్గరికి రాలేదు కదా, చెవు కుట్టించలేదు కదా, అదే నా దగ్గర వచ్చి చెవు కుట్టించుకుంటే నాకు ఉపకారం చేసినట్టే. మునుపు పరిత్తెరింద కడుపుకు ఇడవదా ఉద్యోగిక అతుకు అవన్ ఈసయ్యా తొడియా, కింద పడిన వస్తువులన్నీ తీసిపోయి మళ్ళీ చెవు కుట్టించడానికి ఉద్యోగిస్తే నాకు అక్కర్లా అన్నట్ట. తల ఇనిలా ఇచ్చాది తలై సెవ్వేనిల్లాత ఇలం పర్వత్తలే నుడియ కాదుగై పెరుక్కాదే విట్టిట్టవైతే ఎన్నుడియ కుత్తమన్నో, నేను దోషం చేశాంట అందట యశోదమ్మ. నువ్వేం తప్పు చేశావమ్మా? అసలు చిన్నతనంలో కుట్టించాలిరా నీకు చెవులకి, అప్పుడు నువ్వే అనవు, నువ్వు ఒప్పుకుంటావు చక్కగా, ఏం తెలియదుగా చిన్నతనంలో. బాల్య పర్వం, చిన్న పర్వంలో కుట్టిస్తే పోయేది. ఇప్పుడు నువ్వు పెద్దవాడివి మాట్లాడిస్తున్నావు, నాకు అక్కర్లేదు అంటున్నావు. ఈ వయసులో కుట్టించడం నాదే తప్పు. ఉన్నై వెరుకై కాగదన్యన్ను తన సైత తాడ్చి వయసులో పడిగిరా, ఇది నీ తప్పు కాదు నా తప్పు. ఇప్పుడు నేను కుట్టించాలనుకున్నానే, ఇది నా తప్పు అంటోంది మన యశోదమ్మ. 8వ పాసురం. என் குத்தமே என்னோ சொல்ல வேண்டாகான் என்னை நான் மண்ணுண்டேனாக அன்புத்து நோக்கி அடித்தும் பிரித்தும் அனைவர்க்கு காட்டித்தில்லையே வன்புத்து அரவில் பகை குடிவாமன நம்பி உன் காதுகள் தூரும் துன்புத்தனையெல்லாம் తీర్పాయ్ పిరానే తిరిగిట్టు சொல்லுగేన్ మెయ్యే. పద మీద అర్థాన్ని తెలుసుకుందాం. కన్నన్ అన్నట్ట యశోదమ్మతో పై 2 లైన్లు కన్నన్ అన్న మాటలు, చివరి 2 లైన్లు యశోదమ్మ అన్న మాటలు. ఏమంటుంది? ఏమన్నావు అమ్మా? నా దోషమే అన్నావు. ఏమన్నావు? నాది తప్పన్నావు కదమ్మా. చెవులు కుట్టించడం, ఇప్పుడు కుట్టించడం నాదే తప్పన్నావు కదా. కానీ మళ్ళీ ఏం చేస్తావో తెలుసునా, నేను చెవులు కుట్టించుకుంటాను అనుకో, అందరికీ చూపిస్తావు. ఏమని చూపిస్తావు? వాళ్ళందరి దగ్గర చాడీలు చెప్తారు. అమ్మ యశోదమ్మ తల్లి, యశోదమ్మ ఏలగంటివమ్మ మీవాడు మావాడు కాదమ్మ మరి ఎవ్వడు కానీ మావాడు మా యొద్దనున్నాడు. గంగానమ్మకి గార్లు వెళ్తే అవి ఎంగిలి చేశాడు మీవాడు మావాడు కాదమ్మ మరి ఎవ్వడు కానీ మావాడు మా యొద్దను. అందరూ చాడీలు చెప్తారు. అప్పుడు చాడీలు చెప్తే మళ్ళీ నన్ను కొడతావు. వాళ్ళ మాటలు నమ్ముతావు కానీ నా మాట నమ్మవమ్మా అన్నాడు మన కన్నను. అన్బుత్తనోకి అడిత్తుం పిడిత్తుం అనే వరకు కాటిత్తిల్లయ్యే. కొడతావు కడతావు, అందరూ వచ్చి చూస్తారు. అప్పుడు నన్నే ఏదో కొట్టినందుకు కట్టినందుకు కాదు, కొట్టినందుకు కాదు, అందరూ చూస్తే నా మోషికట. లోకంలో అంటూ ఉంటారు చూడండి, ఏదన్నా అనాలనుకుంటే అందరు ఎదురుగుండా అనద్దు, చాటుకుండా అను అంటారు కొంతమంది. అదేవిధంగా ఎవరికి తెలియకూడదు మాట. అమ్మ నన్ను కొట్టావు కానీ అందరూ వచ్చి చూస్తున్నారమ్మా నాకెంత నామోషికి అన్నట్ట కన్నను వాళ్ళమ్మతో. వన్పుత్తు అరవిల్ పగై కోడివా మన నంబి ఉన్ కాదుగల్ తూరుం. యశోదంటాది మాట బదులు చెప్తోంది. కన్నా ఇట్లా నువ్వొకటని నేనొకటంటే ఎట్లా టైం అంతా అయిపోతాను, తొందరగా కుట్టించుకోరా కన్నా, చెవు కుట్టించుకోరా. లోకంలో చూడండి, విరుద్ధ విభూతి యోగం. పిల్లికి ఎలుకకి పడదు, గరుడాళ్వారికి పాముకి పడదు. కానీ గరుడాళ్వారిని వాహనంగా ధరించాడు, ఆదిశేషువుని పడగ్గా ఉంచుకున్నాడు. ఎంత గొప్పదనం అండి. ఋషుల యొక్క ఆశ్రమంలో మనం చూస్తాం, సింహము పిల్లి ప్రేమగా ఉంటాయి, సింహము కుందేలు ప్రేమగా ఉంటాయి. దానికి ఒకదానికొకటి శత్రుత్వం లేదు. గరుడాళ్వారికి ఎవరు ఆహారం అండి? పామే ఆహారం. కానీ ఇక్కడ చూడండి, 2 ప్రేమగా ఉన్నాయా? గరుడాళ్వార్లేమో వాహనంగా ఉన్నాడా, ఆదిశేషు పక్కగా ఉన్నారా? అరవింపగై కొడివా మన నంబి. పరమాత్మ మన ఎట్లా అది గరుడాల వారు ఉన్నారండి, మన కోవిలేనండి అంటాం. ఉన్కాదుగల్ దూరం దాడా కన్నా ఒక్కసారి వచ్చి చెవులు కుట్టించుకోరా. తున్బుత్తన ఎల్లాం తీర్పై పిరానే, నా దుఃఖం తీర్చురా కన్నా కొద్దిగా వచ్చి. తిరిగిట్టు సొల్లుగేన్ మెయ్యే. కన్నా నిజంగా చెప్తున్నా, నేను నేనేమీ తిట్టను, నీ ఇష్టం వచ్చినట్టు అల్లర్లు చేయి, నేనేమన్ను. ఒక్కసారి చెవులు కుట్టించుకోరా కన్నా, చెవులు కుట్టించుకుంటే చాలు. నేను నిజంగా అంటున్నా, నేనేమి నిన్ను తిట్టను,
నిన్నేమి కొట్టను అంటోంది యశోదమ్మ 8వ పాసురంలో. మణవాళ మామూలు యొక్క వ్యాఖ్యానం తెలుసుకుందాం. என் குத்தமே இச்சாதி 8ஆம் பாட்டு நீ உன் குத்தம் சொல்லி விருக்கிறது நான் உன்னு சொல்லுது செய்தன் என்னோ என் குத்தத்தை நினைத்தன்னோ என் குத்தமே என்று சொல்லவும் வேண்டாகான் என்ன பின்னை யார் குத்தம். అమ్మా అసలు ఎవరి దోషం అమ్మా అన్నట్ట కన్నన్. ఉన్ కుత్తమిల్లయో యశోదంటే నీ తప్పే అందట. అమ్మ నా తప్పు కాదు నీదే తప్పు అంటున్నాడు మన యశోదమ్మ కన్న. యశోదమ్మ కన్నంది నా తప్పు అంటున్నారు, కన్ననేమో యశోదమ్మ నీ తప్పు అంటున్నాడు. ఉన్నైనా ఎన్ చేదేన్ ఎన్న ఇంతకీ నేనేం చేశానరా అన్నదట యశోదమ్మ కన్నన్ని. ఎన్నైనా మన్నుండే నాగా నిన్న రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. మన్నుండదాగా ఎన్నైనా మన్నుండేనాగా నేనైతే అసలు నేను మన్ను తినలేదమ్మా, అయినా నువ్వు మన్ను తిన్నావు అన్నావు. అది మరి నేను లేని మాట చెప్పడం ఉంటుంది కదా. నేను మన్ను తినకపోయినా నువ్వు మన్ను తిన్నావు అంటాం కదా. అన్బుత్త నోకి స్నేహికనై పోలే ఎన్నుడయ్య వాయిలం కయ్యిలం వన్ చూడు వన్నో ఎన్ను పార్తూ. ఒకసారి నోరు తెరు, ఒకసారి చూస్తా మను తిన్నావో లేదో అని. వాళ్ళందరూ వచ్చేమో గోపికలు చాడీలు చెప్తున్నారు. వాళ్ళ మాట వింటున్నావు, నా మాట వింటల్లా. నీ బిడ్డనైనా నా మాట నువ్వు వింటల్లా, వాళ్ళ మాట వింటున్నావు. అడిత్తం పిడిత్తం అనే వరకు కాట్టెత్తిల్లయ్యే నన్ను కట్టేశావు కొట్టేశావు అందరూ వచ్చారు. యశోదమ్మ కొట్టింది, యశోదమ్మ కట్టేసిందని అందరూ. అట్లా చూస్తే నాకు ఎంత నామోషిగా ఉందో తెలిసినా అమ్మ. సోడు కండారై పోలే ఎన్నై పిడిప్పదు అవళ వల్ల అడిక్కు. అమ్మ నన్ను కొట్టావమ్మా, పారుగొల్ మన్ను తినంబడి ఎల్లార్కం కాట్టిత్తిల్లయ్యో అందరికి చూపించావు కదమ్మా అన్నాడు కన్నను. వన్ పుత్తరవిన్ వగై కొడివా మన నంబి வலியப்பத்திலே பாதக பீதியாலே கிடக்கும் பாம்புக்கும் பகையான கருணை ధ్వజమాకుడైనాయ్ కొழுంగోలాల్ నిలంకొండ వామనన్ మొదలైనవనే. పరమాత్మ ఎటువంటి వాడు అంటే విరుద్ధ విభూతి యోగం మాట. గరుడాల వారిని ఆదిశేషుని పక్కగా గలవాడు, గరుడాల వారిని వాహనంగా గలవాడు, ఆదిశేషుని పక్కగా గలవాడు. తిరువాయుమడి దివ్య ప్రబంధంలో నమ్మాళ్ళ వారికి తన విశ్వరూపం చూపిస్తాడు. అద్భుతం. నల్గుర్వం సెల్వం నరకమం సువర్కముమాయ్ వెల్పగయ్యం నట్పం విడుదం అమదముమాయ్ అంటారు. విరుద్ధ విభూతి యోగం అంటే రాత్రి పగలు, కష్టాలు సుఖం, పుణ్యము పాపం, ఈ రెండు విరుద్ధ విభూతి యోగం మాట. ఆ విధంగా అదేవిధంగా ఆదిశేషువు గరుడాళ్వార్ విరుద్ధ విభూతి యోగం. విశ్వరూపాన్ని చూపించారని కూడా చెప్తారు. విశ్వరూపం 11వ అధ్యాయంలో విశ్వరూపం అది కన్నను అర్జునుడికి చూపించాడు. అదేవిధంగా నమ్మాళ్ళ వారికి చూపించారు ఉప్పిలి అప్పన్. దివ్యదేశాల్లో ఉప్పిలి అప్పన్ అంటే ఒక దివ్యదేశం తిరువెన్నగర్ అంటారు. అక్కడ తన విభూతినంతా చూపించాట స్వామి. అదేవిధంగా ఇత్తాల్ తిరువనంతాழ்వాனை పొడుకొయ్యాకుండా పెరియ తిరువయ్యే ధ్వజమాకు కొన్ని రూపారు ఉనవనాగయ్యాలే లోకத்தில் ஒன்று கொண்டு சேராதுள்ளவத்தை சேர்த்து నడత్తవల్లనుమా. లోకంలో ఒకటొకటికి చేరవు అసలుకి, కానీ రెండిని చేర్చగల సామర్థ్యం. ఎంత గొప్పవారిని గరుడాల వారిని. కాంతస్తే పురుషోత్తమ ఫణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మా విహగేశ్వర యవనిక మాయా జగన్మోహిని బ్రహ్మేశాదిసురవ్రజస్తదయిత త్వద్దాసదాసీ గణ శ్రీరిచ్చే వచనామతే భగవతి బ్రూమం కదంత్వాం వయం. అమ్మా ఓ శ్రీ అని పిలుస్తున్నారు. తాయారే పెరిపిరాటియారే అమ్మా పెరుందేవి కటాక్షించిన వారు మన ఆడవందారు. స్తోత్రం కాంతా స్తోత్రం. కాంతస్తే పురుషోత్తమ దానికి నాయనారాచ్యాని పిళ్ళ వ్యాఖ్యానం. ఒక పదానికి 10 అర్థాలు. జీవితంలో ఒకసారి వినాలి ఆ వ్యాఖ్యానాన్ని. ఎన్ని పదాలండి. లోకంలో పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. 70 పేజీలు ఎందుకు. కాంతస్తే పురుషోత్తం ఒక పదం, అన్ని అర్థాలు చెప్పింది చెప్పకుండా చెప్పారు. పదం ఒకటే, పదం మారదు. కాంతస్తే పురుషోత్తమ. అమ్మ నీ భర్త ఎంత గొప్పవాడమ్మా పురుషోత్తముడు. అమ్మ పురుషోత్తమ నీ భార్యామణి ఎంత గొప్పదమ్మా. తండ్రి దగ్గర తల్లి వైభవం చెప్పాలంటే తల్లి దగ్గర తండ్రి వైభవం అని చెప్పాలట. తాయాల సన్నిధిలో పెరుమాళ వైభవం చెప్పాలట, పెరుమాళ సన్నిధిలో తాయాల వైభవం చెప్పాలట. మనం ఏం చేస్తాం? పెరుమాళ దగ్గర పెరుమాళ వైభవం అని చెప్తాం, తాయాల దగ్గర తాయాల వైభవం చేస్తాం. అక్కడ అవతరించింది కాంతా స్తోత్రం. చతుశ్లోకి అంటారు. 4 శ్లోకాలు మాట. చక్క ప్రతి శుక్రవారం సేవించవచ్చు. కాదని శుక్రవారం మాత్రమే కాదు, రోజు సేవిస్తామంటే మరీ మంచిది. అట్లా అమ్మా కాంతస్తే పురుషోత్తమ
ఎన్నున్న పక్కేంటండి ఫణిపతి శయ్య. ఎంత బాగుందండి వీళ్ళిద్దరి శయ్య. ఆదిశేషువు శయ్య. పక్కకుండే లక్షణాలన్నీ ఉన్నాయి. మెత్తగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, దావళ్యంగా ఉంటుంది, పడుకోగానే నిద్ర పట్టేలా ఉంటుంది. ఏదో ఉయ్యాల్లో ఊగుతున్నట్టుగా ఉంటుంది. మరి ఎప్పుడు పడుకున్నా ఇసుగే, మధ్య మధ్యన అట్లా తిరుగుతూ ఉండాలి శరీరం. అందుకని ఆదిశేషువు పైకి కిందకి పైకి కిందకి. ఇప్పుడు దిళ్ళు వస్తున్నాయి, దివ్య దేశానికి వెళ్ళాలంటే ఆ దిళ్ళు తీసుకెళ్తున్నాం. ఆ దిళ్ళు ఎట్లా ఉంటాయండి? పడుకునేటప్పుడు పక్కగా ఉంటాయి. దాన్ని మడిచిపెట్టేసుకుని మళ్ళీ సూట్ కేసులో మడత పెట్టేసుకోవచ్చు మాట. అదేవిధంగా ఆదిశేషువు పక్కగా ఉన్నారా? ఎంత అద్భుతంగా ఉన్నారండి. లోకంలో భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఉంటే కష్టం, కానీ మూడో వ్యక్తిలా అనిపించాడట ఆదిశేషువు. అక్కడ దివ్య దంపతులు ఆనందపడుతున్నా మూడో వ్యక్తి ఉన్నారని తెలియదు. తెర మూడో వ్యక్తి అనుకుంటామా, దీపం మూడో వ్యక్తి అనుకుంటామా, అట్లా అనుకోం. ఫణిపతి శయ్య. చూడండి, పైకి కిందకి ఆడిస్తూ ఉంటారట ఆదిశేషువు. కొంతమంది ఏం చేస్తారంటే దిండు కాళ్ళ కింద వేసుకుంటారు. అట్లాగే పరమాత్మ యొక్క దివ్య శరీరాన్ని ఎత్తుగా ఉండే చోట ఎత్తుగా ఉంటాడట ఆదిశేషువు. తల కింద ఎట్లా ఉండాలో తెలుసట. ఉయ్యాల్లో ఊగుతున్నట్టుగా ఉంటుందట పెరుమాళకి తాయార్లకి. మాణిక్యం కట్టి వైరమిడ కట్టి ఆణిప్పొన్నాల్ செய்தவண்ணச்சிறுத்தொட்டில் பேணி உனக்கு பெருமன் விடுதந்தான் మాణిక్కూరలని తాలేలో వయ్యమలందానే తాలేరు. ఇప్పుడు ఏంటండి ఉయ్యాల? ఆదిశేషువనే ఉయ్యాల. తన ఉచ్ఛ్వాస నిశ్వాసల చేత అట్లా కదిలిపిస్తూ ఉంటాడట వాళ్ళిద్దరిని, ఉచ్ఛ్వాస నిశ్వాసల చేత. అటువంటి ఆదిశేషువ మీ పక్క. ఏంటో ఇవాళ మాకు ఆటో లేట్ అయిందండి అంటాం. పెరుమాళ ఎలా అనవలసిన అవసరం లే. గరుడ వారు వాహనం, గరుడ వాహనం. వేదాత్మ విహగేశ్వర యవనిక మాయా జగన్మోహిని. అమ్మ మీ వాహనం అంటే గరుడ వాహనం. అట్లాగే పెరిగి తిరువడియే ధ్వజి మాకు నిరుపారు ఉరవనాగయ్యాలే. లోకంలో చేరవి రెండు చేర్చాడు. ఏంటి చేరవు? గరుడాళ్వారు ఆదిశేషువు ఒక పాము ఒక చోట ఉండరు, కానీ చేర రెండు చేర్చాడు స్వామి. క్రూరమాంసేవతే న్యాయమాకవం వల్ల నన్ను ఎట్లాగన్నా మాట్లాడగలట మన స్వామి. ఏది మాట్లాడినా అది యథార్థం అని అనిపిస్తాడట అందరితో. అది పరిమాళ యొక్క గొప్పతనం. ఉన్కాదుగల్ దూరం. ఇంతకీ నన్నేం చేయమంటావు? రారా కన్నా ఒక్కసారి చెవు కుట్టించుకోరా నాయన. ఇప్పుడు నీ ఎన్ను సొల్ల నానన్ను సొల్లి పోదుపోకి ఇరుందాల్ ఉండే కాదుగల్ దూరుంగాన్. కాసేపు నువ్వు ఒకటన్నా నేను ఒకటన్నా. ఇంతకీ ఈలోపు ఏం జరుగుతుందో తెలిసినా చెవి బెజ్జం పూడిపోతుంది. కాబట్టి తొందరగా రారా నాయన. తున్బుత్తన ఎల్లాం తీర్పై పిరానే ఆస్తురానవల్ దుఃఖబడమ ఎల్లాం పొంగు ఉపకారగనానవనే. ఆస్తులకు ఉపకారం చేసేవాడా నీ ఎన్నై స్తోత్రం పన్నవేణ. అమ్మ నువ్వు నన్నే స్తోత్రం చేయొద్దు, నేను వస్తా. ఇని ఎన్నై మున్బిల్ పిడితల్ అడిక్కతల్ చెయ్యే నన్ను మెయ్య గొరువార్తే సొల్లు. నేను రావాలంటే ఒక కండిషన్. కుముదవల్లి కండిషన్ పెట్టింది, తిరుమంగయ్యాళ్వారు వివాహం చేసుకోవాలంటే. అట్లా అందరూ కండిషన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ఎంత ఆస్తి ఉందో, కోడలు రాబోయే ఆస్తి ఎంత ఉందో చూస్తున్నాం, అల్లుడు రాబోయే ఆస్తి ఎంతో చూస్తున్నాం. ఒక తిరుపా వచ్చా, ఒక విష్ణు సహస్రనామం వచ్చా అని చూడట్లా మనం. స్థిరమైన ఆస్తులు అవన్నీ మన కుముదవల్లి చక్కగా కోరింది. అదేవిధంగా ఇప్పుడు మన కన్నన్ రావాలంటే ఒక షరతులు పెడుతున్నాడు మాట. నేను అమ్మ నీ దగ్గరికి రావాలంటే షరతు పెడుతున్నాడు. ఏంటా షరతులు? ఇది వల్లే నన్ను కొట్టద్దు, నన్ను కొట్టడానికి వీల్లేదు, మాట అంటానికి వీల్లేదు, తాడుతో కట్టడానికి వీల్లేదు. అమ్మా మున్బిల్ పిడుక్కుదల్ అడిక్కుదల్ చెయ్యే నన్ను కొట్టను తిట్టను అన్ను ప్రతిజ్ఞ చేస్తే నేను నీ దగ్గరికి వస్తాను. మెయ్యా గురు వార్తే సొల్లు. యథార్థంగా చెప్పాలి, ఆ మాట ప్రమాణం చేయాలి, అప్పుడు నీ దగ్గరికి వస్తా. నాన్ తిరుడు వేకు ఇరంబడి ఇయంబడి అన్నా. అట్లా నువ్వు చేసావనుకో, నన్ను కొట్టను తిట్టంటే నీ దగ్గరికి వస్తా, నేను చెవి కుట్టించుకుంటా. తిరియట్టు సొల్లిగేన్ మెయ్యే తిరియట్టు వితివారే పిన్నే మెయ్యో సొల్లక్కలవేన్. కాబట్టి నువ్వు ఇట్లా మాటిస్తే నేను వచ్చి చెవి కుట్టించుకుంటాను అన్నాడు మన కన్నను. మళ్ళా మన కన్నను చెవి కుట్టించుకుంటాడో చెవి కుట్టించుకోడో ఎప్పుడు వస్తాడో రాబోయే పాసరంలో తెలుసుకుందాం. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. విశదవాక్షికామణి దివ్య తిరువడిగలే శరణం. శేషోవా సంజనాదోవా శ్రీపతిర్వేది సాత్వికై విదర్కాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం. శ్రీమతే రామానుజాయ నమః.